ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి దివి చరణారవిందాలకు నమస్కరిస్తూ ఇక్కడ చేరినటువంటి స్వామి చేత సెలెక్ట్ చేసుకోబడినటువంటి అదృష్టవంతులందరికీ ఈ లింకులోకి మనం రాగలిగామంటే స్వామి చేత సెలెక్ట్ చేసుకోవటం వలన మాత్రమే మనం ఇందులో అడుగు పెట్టగలమని నాకు పూర్తి విశ్వాసం. భగవాన్ యొక్క దివ్య జీవిత చరిత్ర అంతా కూడా మనకి ప్రథమ భాగంలో భగవాన్ బాబా వారి జన్మ విశేషాల నుంచి 1961 వరకు ప్రథమ భాగంలో ఇచ్చారు. దాంట్లో మనం ఈ రోజున చెప్పుకునేటటువంటి టాపిక్ ఎందెందో అందందే. నూజివీడు ఎలమరు వారి బంగళా ఆవరణలో 1958 సెప్టెంబర్ 8వ తేదీ బాబావారు వేల కొలది ప్రజలు శ్రీ స్వామి వారి సందర్శన భాగ్యమునకు వారి వాగామృతము గ్రోలుటకు అత్యంత కుతూహలంతో వేచి ఉండగా గంభీరమును మృదు మధురమునకు భాషలో గమ్యస్థానమును చేర్చు చక్కని రాజ్యమార్గములుండగా అధోగతుల కిడుచు సందుపొందులు దూరి జనులు అసలు మార్గం విడిచిపెట్టినారు. తప్పుదారి నడిచితనని తెలుసుకుంటకును సవరించుకుని మరల మంచి మార్గమును వచ్చుటకును మానవునికి ఒక్కనికే తెలివిని ప్రసాదించి ఉన్నాడు. అంతర్ముఖుడై భగవత్ తత్వ ధ్యానముల చేతనే శాంతి సంతోషము లభించగలవని అనుభవపూర్వకముగా తెలియవలేను. భగవాన్ సర్వమానవాళికి రక్షించడం కోసం మానవుడు సహజంగా ఆనంద స్వరూపుడని చెప్తూ ఉంటారు. ఎవరైనా ఒక వ్యాపారం చేసినా, ఒక కుటుంబం పోషించుకున్నా, ఒక వంట చేసినా, ఒక ఉద్యోగం చేసినా, లేదు జీవితం అంతా ఏ విధమైన అడ్డంకులు వచ్చినా దేనికోసం తాపత్రయపడతాడంటే ఆనందం కోసం. ఆనందమే. అటువంటి పవిత్రమైన ఆనందాన్ని పొందడానికి మానవుడు ఆ ఆనందమే మన గమ్యస్థానం. అటువంటి గమ్యస్థానాన్ని చేరటానికి కావలసిన మార్గాలు వదిలేసి చెప్పిన వెనక తప్పుదారిన పోయి ఇబ్బంది పడుతున్నటువంటి మానవులకి మళ్ళీ పెద్దలు చెప్పినప్పుడు ఆ మార్గాన్ని సవరించుకోవటానికి, సరి చేసుకోవటానికి ఇన్ని లక్షల జీవరాశులలో మానవుడికి మాత్రమే ఈ అవకాశం ఉన్నది. ఎందువల్లంటే భగవతత్వం అయినటువంటి ధ్యాన జపాదుల ద్వారా, జ్ఞాన మార్గం ద్వారా మనకు కావలసినటువంటి శాంతి సంతోషం అవి మనకు అనుభవపూర్వకంగా రావాల్సిందని ఇక్కడ భగవాన్ బాబా వారు అక్కడ చేరిన ప్రజానీకానికి తన యొక్క అమృతాన్ని స్వామి పంచిపెట్టారట 1958లో నూజివీడులో. మానసిక ధైర్యం లేనందువలన దుఃఖము అశాంతి కలుగును. వేదము ధీరత్వమును, శ్రీగీత అభయమును ప్రాథమిక లక్షణములుగా పేర్కొని ఉన్నవి. కుర్చీలకు వాలిపోయాను, అంత ట్రాన్స్లోని పోయాను. ఎక్కువ అపాయ స్థితిలో భక్తుడు ఎవడో ఉండి బాబాను ప్రార్థింపగానే ఇదిగో నీ ప్రక్కనే ఉన్నాను అంటూ అతని లక్షణములకై వెడలు. శరీరం మారు వల్ల నిశ్చలముగా ఉండేది. ఈ స్వామి భక్తులకును మరికొందరు భక్తులకును విచారం కలిగను. కొంతమంది ఆశ్చర్యంతో చూచుచుండేది. అప్పుడు రాత్రి 8 గంటలు. కొంతమంది ఆశ్చర్యంతో చూడండి. అప్పుడు రాత్రి 7:25 సభ నిశ్శబ్దముగా ఆతురతో ఉండేది. బల్ల మీద నుండిన గడియారం టిక్ టిక్ అని స్పష్టముగా వినవచ్చుచుండేది. 7:30 స్వామి తిరిగి దేహమున ప్రవేశించారు. ఉపన్యాసం పునఃప్రారంభమయ్యను. ఇదిగో ఇదే నా ధర్మం. భక్తుడు అపాయ స్థితిలో ఉండి నన్ను పిలిచినప్పుడు నేను ఎచ్చట ఉండినను, ఏమి చేయుచుండెను, తప్పకపోయి అతను రక్షింపవలసినదే. ఇది నా ముఖ్య ధర్మం అనుచు 1 గంటకు పైన గురు శిష్య సంబంధమును, ధర్మములను, ఈ మానవ దేహమే భగవాను ఆలయముని విషయమును, మానవుడు కామక్రోధ దుర్గుణములు జయించుటకు అవలంబించదగు సాధనా విధానములను ఉపన్యసించి ప్రజలను ఆనందింపచేసెను.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మదినోత్సవం 1958 నవంబరు సందర్భంగా, అంటే స్వామి జన్మదినోత్సవం 23 అయినప్పటికీ కూడా ఉత్సవాలు చేస్తూ ఉంటాం. వారోత్సవాలు, స్వామి యొక్క జన్మదినోత్సవాలు కూడా 19 నుంచి, ఈనాటి కూడా 19 నుంచి మహిళా దినోత్సవం నుంచి మొదలుపెట్టి రథోత్సవంతో 18 రథోత్సవంతో మొదలుపెట్టి 19 అట్లా యూనివర్సిటీ కార్యక్రమాలు, తదుపరి కార్యక్రమాలన్నీ చేస్తూ స్వామి జన్మదినోత్సవం తర్వాత కూడా కొన్ని ఉత్సవాలు చేస్తూ ఉంటాం. అట్లాగే నవంబర్ 24వ తేదీ ప్రశాంతిలో జరిగిన ఉయ్యాల ఉత్సవంలో పుష్పములతో అలంకరింపబడిన ఉయ్యాలలో భక్తుల కోరికపై భగవానుడు ఆసీనుడాయను. ప్రార్థనా గీతములు పాడిరి. సంగీత సభ కొంతసేపు జరిగెను. ఆవల భక్తులు కొందరు ఉపన్యసించిరి. ఉన్నట్లుండి భక్త ప్రార్థితుడైన బాబా, ఇదిగో నీ ప్రక్కనే ఉన్నాను అంటున్నాడు అన్నట్లు ఉయ్యాలలోని దిండ్లపై ఊరిగెను. స్థూల శరీరమును విడిచి సూక్ష్మ శరీరంతో హైదరాబాదు నందలి ఒక భక్తుని తండ్రి మెదడు వాపు వ్యాధితో బాధపడుచుండి హాస్పిటల్ అంబులెన్స్ కారులో తీసుకుని ప్రయత్నించేసరికి హఠాత్తుగా గుండె ఆగిపోగా భక్తుని ప్రార్థనపై అతడికి పోయి ఆ ముద్దులకి దర్శనమిచ్చి విభూతి ప్రసాదం ఇచ్చి 2.5 నిమిషంలో తిరిగి వచ్చి సంగతిని భక్తులకు వివరించుతూ, నా ధర్మం నేను నిర్వహించబోతున్నా నేను. ఆహా, ఏమి భగవాన్ అవ్యాజ ప్రేమ, ఏమిటి ఆ ధర్మ నిర్వహణము, ఎంతని కొనియాడగలరు? ఈ కారుణ్యము ఇన్ని సంవత్సరములుగా ఎన్నో రూపములు వెలువడుచుండెను. కానీ అన్ని విధములలోనూ ఫ్రాన్స్లో భక్త సంరక్షణ విధానం పరమాద్భుతముగా ఉన్నది. అంటే మరి తర్వాత భక్తులు రక్షించలేదా అండి అని మనకు ప్రశ్న వస్తే, స్వామి నేను భక్త రక్షకుణ్ణి అని నిరూపించడం కోసం చూపించినటువంటి మహిమలే గాని ఆయన ఎప్పుడు ఎల్లవేళలా అణువణువున ప్రతి క్షణము ప్రతి సెకను మన కోసం స్వామి చేస్తూనే ఉంటారు. ఇవన్నీ కూడా మనకి ఒక ఉదాహరణ. మనం జ్ఞానోదయం కలిగి భగవంతుడు మనం పిలిస్తే పలుకుతాడు గనక ఆ జనుల్ని ఆశ్రయించే బదులు పరమాత్మని ఆశ్రయించాలనేటువంటి భావన మనకు కలగటం కోసం స్వామి మొదట్లో ఇటువంటి మహిమలు చూపేవారు. 1940లోనే బాబాకు 14 ఏళ్ల వయస్సప్పుడు ఈయన ఎవరికీ తెలియకుండా ఎక్కడికో పోవచ్చు అందరి ఆశ్చర్యచకితులను చేయించుండే వాడట. అప్పుడు తాను ఎక్కడికి పోయినది, ఏ భక్తుని కొరకు పోయినది సాధారణంగా బాబా బయలుపరచుటలేదు. కానీ వారు ఏ చోటికి పోయి వచ్చిన సంగతి చెప్పిన సందర్భములలో వెనుక ఆ చోట్ల నుండి రక్షణ పొందిన వారి నుండి ఉత్తరములు వచ్చుచుండడు. ఇట్లు వారు ఆ కాలంలో పోయి వచ్చు ప్రదేశములు అస్సాం, కాశ్మీర్, స్విస్ లోయ, నల్లమల ప్రాంత అరణ్య ప్రదేశములు, బొంబాయి సముద్ర తీరము మొదలగున్నవి. కొన్ని సమయములలో బాబా సూక్ష్మ శరీరంతో బయట వెడలేనప్పుడు స్థూల శరీరం ఇతరులు లాగుకొని చుండను, ఈడ్చుచుండును, ఎత్తుచుండును, కట్టినట్లుండును, దేని నుండి బయటకు తీసినట్లుండును. సూక్ష్మ శరీరముతో తాను చేయి సహాయములకు ఇట్టి చర్యలు బాహ్య గోచరములకు చిక్కనములని బాబా వారి స్థూలమును ప్రవేశించటమేట భక్తులకు చెప్పుచున్నాడు. అనగా నీటిలో మునిగిపోవు వానిని పైకెత్తి వేయుట, నిప్పుల మంట నుండి బయటికి లాగివేయుట, మోటారు మొదలగు యంత్ర శకటముల ప్రమాదం రక్షించుట మొదలగు కార్యములను ఇవి సూచించును. ఒకప్పుడు నెల్లూరు జిల్లా ముడ్తూరు గ్రామమునకు భక్తులతో కూడా తాను పోయిన ట్రాన్స్లోకి వెళ్ళను. ఆ సందర్భంలో తిరిగి స్థూల శరీరం ప్రవేశించి భక్తులతో, నేను బోలారం పోయి వచ్చేతని ఒక భక్తుడు జీప్ క్రింద ఇరుక్కుకోనెను. నేను పరిగెత్తి అతడికి పోయి, నేనుండగా నీకు భయం ఎందుకు అనుచు అతన్ని బయటికి లాగి అతడనే కొంతసేపు ఉండి ఆ దారిని పోయి ఒక బస్సులో దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఆ భక్తుని అప్పగించినట్లు బస్సు వారికి ఏర్పాటు చేసి వచ్చేది నేను బాబా వారు ముత్తుకూరులో చెప్పి. మరొకప్పుడు హైదరాబాద్ లో రజాకారులు చెలరేగి హత్యలు దోపిడీలు చేయు సందర్భంలో ఒక భక్తును కాపాడటకై అతడికి పోయి రజాకర్లను కొట్టి తరిమి వచ్చేదని బాబా చెప్పారు. అదే సమయమున పుట్టపర్తిలో ప్రశాంతి నిలయములో పై అంతస్తులో బాబా వారి స్థూల శరీరం ఉండెను. ఆ శరీరం దగ్గరను కొందరు నిజముగా కొట్టెను.
అనగా చేతులు కాళ్ళు ట్రాన్స్లో విదిలించినప్పుడు దెబ్బలు తగిలేను. ఒక పల్లెటూరి కాపు వలస యమ భాగ పంపకములో సహోదరునితో తగవులాడి పుట్టపర్తికి వచ్చును. భక్తులను భిక్ష అడుక్కొంటూ జీవించుచుండెను. బాబా వారతను చూచి ఇట్లు బిచ్చమెత్తుకొని ఇతరులకు భారం ఒకటి కంటే మీ గ్రామంలోకి పోయి మీ అన్నతోని ఏదో విధంగా రాజీ పడి సుఖముగా జీవింపకూడదా? మీ వెచ్చడు నిండను నా దయ ఉండును అని మందలించి అతన్ని తిరిగి ఊరికి పోవునట్లు చేశాను. కానీ అతను తనపై బాబా వారికి కోపం కలిగినట్లు భావించుకొని ఆయన గ్రామంలో పోక రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకుంటామే అని తలంచి ఒకనాటి రాత్రి గాఢాంధకారమున రైలు కమ్మల మీద పడుకొని ఉండగా బాబా వారి సూక్ష్మ శరీరముతో అతను ప్రక్కకు దొరిలించి ప్రాణాపాయం లేకుండా చేశాను. తిరిగి వచ్చి భక్తులతో చెప్పాను. అతని పేరు భీమయ్య. అతని తెలివి తెచ్చుకొని పుట్టవర్తికి వచ్చి బాబా వారిని క్షమాపణ వేడుకొని తన గ్రామంలోకి పోయాను. ఎందుకంటే మనలో ఉండే గుణాలు మనకి పట్టుదల. భగవంతుడు చెప్పినా కూడా మనలో మూర్ఖత్వం వల్ల వాడంత వాడు, నేనెంత, నా ముందు వాడెంత అనేటువంటి భావనతో నేను తప్పు చేయలేదు, వాడు తప్పు చేశాడు, ఇచ్చి చావటం మేలు, వాళ్ళతో రాజీ పడే కంటే అంటే తాను తగ్గించుకున్నట్లు ఫీలింగ్ రావటం వల్ల గుణాలు మనలో ప్రవేశించటం ద్వారా మళ్ళీ భగవాన్ బాబా వారి అనుగ్రహం చేత అతనికి మళ్ళీ తెలివి తెచ్చుకుని బుద్ధి తెచ్చుకుని క్షమాపణ వేడుకుని గ్రామానికి తిరిగి వెళ్ళారు. దత్తాత్రేయ అవతారం అని బాబాను భక్తులు స్తోత్రం చేసి ఉన్నారు. దత్తాత్రేయుడు ఎట్లు సర్వగామియు, త్యాగియు, భోగియు, దివ్య యోగియు, దయాళువో నే బాబా వారును వారి దివ్య లీలను బట్టి దత్తాత్రేయుని కూడా మించనని కొందరి భావం. ఇందుకు ఉదాహరణగా ఒక విషయం జరిగింది. కొంతకాలం క్రిందట ఒక వేదాంతాచార్యుడు, ప్రొఫెసర్ ఆఫ్ ఫిలాసఫీ బాబా వారిని సమీపించారు. అతని పూర్వగాథ ఇది. ధార్వాడ్ బ్రహ్మ చైతన్య మహారాజు గారి శిష్యులలో వృద్ధుడుగు ఒక దత్తాత్రేయోపాసకుని ఈ వేదాంతాచార్యులు సేవించుచు అతని వద్ద శాస్త్రాధ్యయనం చేయుచుండెను. ఒకనాడు ఈ ఉపాసకుడు ప్రొఫెసర్ను చూసి, శ్రీ దత్తాత్రేయుల వారు ప్రస్తుతం పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి నామరూపమును అవతరించి ఉన్నారు. నేను ముదిసెలైనందున దూర ప్రయాణం చేయజాలను. మీరు పోయి భగవాన్ దర్శించుడు అని నిర్బంధించి చెప్పగా ఆ ప్రొఫెసర్ పుట్టపర్తికి వచ్చాడు. అప్పుడు బాబా వారు ఆయన ప్రత్యేకముగా పిలిచి, రెండు నమస్కారం చేసుకుంటూ మీకిదే దత్తాత్రేయ పీఠం అని చెప్పచ్చు అతను అనుగ్రహించి పంపేదట. బాబావారు తమ భక్తుల అంత్యకాలంలో సూక్ష్మ శరీరంతో పోయి దర్శనమిచ్చి చూస్తున్నారు. ఒకనాటి సాయంకాలము ఒక భక్తురాలి నిర్యాణ సమయమున దర్శనమిచ్చి వచ్చుడుగై ట్రాన్సులోకి పోయాను. తిరిగి శరీరంలో ప్రవేశించి ఈ క్రింది విధముగా బాబా చెప్పారు. గుండె ఆగి ఆ భక్తురాలు చనిపోయాను. జబ్బుతో నుండి ఆమెను మరొక ప్రదేశం తీసుకొని పోతుండగా దారిలో ఆమె చనిపోయినని చెప్పాను. ఆ పిమ్మట మృతి నొందిన భక్తురాలి యొక్క భర్త వద్ద నుండి జాబు వచ్చాను. ఆ జాబులోని విషయం ఇది. ఆ ఊరిలోని హాస్పిటల్లో ప్రాణవాయు ఎక్కిన సాధనం లేనందున ట్యాక్సీలో 20 మైళ్ళ దూరం నుండి మరొక యూరిక్ ఆరోగ్యం తీసుకొని పోతుండగా సాయిరాం సాయిరాం అని భగవన్ నామస్మరణతో ఆమె మరణించను అని జాబులోని విషయం. అంటే స్వామికి ఆమె పంచకాలను కనిపించబట్టి స్వామిని చూసి ఆమె సాయిరాం సాయిరాం. మరొకప్పుడు బాబా వారి ట్రాన్స్లో ఉంటున్నప్పుడు నీళ్లు అని కేకపెట్టి భక్తులు గ్లాస్ లోటాతో నీళ్లు తెచ్చి నోటి వద్ద పెట్టి కానీ నీళ్లు త్రాగలేదు. శరీరంలోకి ప్రవేశించిన బాబా వారు నీటితో నిన్న గ్లాసును చూచి నవ్వుతూ, ఎక్కడనో ప్రాణం పోతున్న మనిషికి నీళ్లని నేనడగా మీరు నీళ్లు ఇచ్చట పెట్టుకొని ప్రయోజనం ఏమి అనేది. భగవాను లీలలు అగోచరం. ఇందువలననే బాబా వారు ఒక పర్యాయం ఇట్లు చెప్పిరి, నేను చేయి పనులను కారణము విచారించి తెలుసుకోవలసిన ప్రయత్నించచ్చు మీ అమూల్య కాలమును శక్తిని వ్యర్థం చేసుకొనకూడదు. మీరెవరైనది
మీ స్వభావం ఎట్టిదైనది కనుగొనకు ప్రయత్నింపడు బాగుపడదురు అని చెప్పి బాబా తన మహిమలను మనకు పంపు విజిటింగ్ కార్డులను చెప్పచ్చు. ఇట్లు మహిమను చూపుటలో వారి భావము తనను భగవంతుడని మన చేత గుర్తింపజేయడం కొరకే సాధారణంగా ఇట్టి లీలలు వేడుకగా వచ్చు ఇతరులకు కూడా చూపును. ఇంతకు భక్తులు అనుకొను మనమందరము భగవానుని చేరి వారిని ప్రార్థించి ఆత్మ సాక్షాత్కారం మనకు మార్గమును వారి అనుగ్రహమును కొన్ని గ్రహించుగాక సమయం జార విడుచుకొనుకుందును గాక అని ఇందులో ఈ రచయిత మనకి రాసినటువంటి ఆ మహానుభావుడు మనకి ఇందులో ఎందెందో అందందే అంటే దీని యొక్క అర్థం అనార్థం. నువ్వు ఎక్కడ పిలిస్తే అక్కడే, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడే సర్వాంతర్యామి సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు అయినటువంటి పరమాత్ముడు. మొదట్లో ఇటువంటి స్వామి మనకి ఈ తపోవనంలో కూడా చదివాం. స్వామి మీరు ఎందుకు అంత కష్టపడ్డారు, ఇప్పుడు వినటానికి అంత బాధపడుతున్నారని భక్తుడు గారు అడిగితే అటువంటి హింసలు ఎందుకు భరించారు మీరు, ఆ హింసాత్మకమైన చర్యలు ఎందుకు భరించారు స్వామి అంటే, ఇవి మానవుడు భరించే శక్తులు కావు, ఇవి దైవ శక్తులని ఎప్పుడన్నా తెలుసుకుని దైవ మార్గంలోకి వస్తారని నేను కష్టపడ్డాను అంటారు స్వామి. ఎందుకంటే ఈ మహిమను చూపించడం ద్వారానైనా అమ్మో స్వామి దివ్యశక్తి స్వరూపు, ఆయన మాట మనం వినాలి, ఆయన మార్గంలో పోవాలి. భగవంతుడి లీల మనకు అంతుపట్టేవి కావు. అందువల్ల మనం భగవంతుడి లీలలు ఎట్టా జరిగాయి, ఏమిటి విశేషాలు ఏంటి, వీటి పూర్వం ఏంటి పరం ఏంటి ఆలోచించకన్నా భగవంతుడు అండపిండ బ్రహ్మాండాలన్నీ నడిపినటువంటి దేవాది దేవుడు కనుక మనకున్న శక్తిని మనకున్న కాలాన్ని వ్యర్థం చేసుకోకుండా అసలు నువ్వెవరు ఆయన ముందు నిన్ను గురించి నువ్వు తెలుసుకో. నేను నేను అని పడి కొట్టుకుంటున్నావు పొద్దు నుంచి రాత్రి దాకా, నేను మేమని కొట్టుకుంటున్నాను, మేము మా గ్రూప్ అంటున్నారు, నేను నేను అనేటువంటి ధీరత్వంతో పలుకుతున్నారు. అసలు నువ్వెవరో తెలుసుకో నాయన. ముందు తెలుసుకున్న తర్వాత నువ్వు అప్పుడు భగవంతుని గురించి తెలుసుకోక్కర్లా, నువ్వే దైవం అయిపోతావు, నువ్వే దైవాంశ సంభూతులు అని తెలుసుకుంటావు. అందువల్ల ఈ చాప్టర్ లో మనకి మనలో ఒక్కొక్క భక్తుడి యొక్క కథ ఇక్కడ ఎందుకు చెప్పారంటే, వాళ్ళ అంత్యకాలంలో కొంతమందికి ఆపదలో ఉన్న వాళ్ళ వాళ్ళ కర్మానుసారి కర్మానుబంధిని మనుష్యలోకేని మన కర్మను అనుసరించి మనకి పెద్దలు ఒక సామెత చెప్తారు, పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు, ఎందెందో అందందే. నువ్వు ఎప్పుడు పిలిచేటువంటి నీ శక్తి సామర్థ్యాన్ని బట్టి భగవంతుడు నీకు చేరువవుతావు. మన శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలి, మనకున్న విచారణ శక్తిని పెంచుకోమని, మనకున్న అరిషడ్ వర్గాలను జయించడానికి ప్రయత్నం చేయాలి. పట్టుదలతో సావుకన్నా సిద్ధమయ్యాడు కానీ అన్నగారితో ఒడంబడిక పట్టానికి ఒప్పుకోలే ఆ భీమయ్య. మానవన్న పోగొట్టుకున్నాడు కానీ పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు, కానీ స్వామి రక్షించి బుద్ధి చెప్పి తెలివి తెప్పించి మన యథాస్థానాన్ని పంపించి జీవిత గమ్యం ఏంటో తెలుసుకునేటందుకు అని తర్వాత ఆయనే దత్తాత్రేయ స్వరూపుడు. దత్త దిగంబర సాయి ఈశాని మనం పాడుతూ ఉంటాం. దత్త గురు దత్తాత్రేయ సద్గురు దీనానాథ బ్రహ్మానంద సత్య సాయి సద్గురు అని మనం పాడుతూ ఉంటాం. దత్త స్వరూపుడుగా, బ్రహ్మ విష్ణు శివస్వరూపుడుగా, త్రిమూర్తి స్వరూపుడుగా అనేక రకాలుగా మనకి మనం తపోవనంలో కూడా పారాయణలో 6వ అధ్యాయంలోనూ 5వ అధ్యాయంలో చదువుకున్నాం. దత్తాత్రేయుడిగా నమ్మకం లేని వాడికి ఫోటో తీస్తే దత్తాత్రేయ స్వరూపంగా అన్ని నేనే, సృష్టి స్థితి లయాలు నేనేనని తెలుసుకోవాలన్నటువంటి సామర్థ్యాన్ని తెలుసుకోమని ఇక్కడ ఈ పేరాలో మనకి స్వామి తన మహిమల ద్వారా తన లీలల ద్వారా స్వామి యొక్క దైవత్వాన్ని దివ్యత్వాన్ని 5 నిమిషాల్లో 3 నిమిషాల్లో శరీరాన్ని వదిలి వెళ్ళటం. ఆ తర్వాత శీలా స్వామి, ఆ తర్వాత స్వామి కళ్ళు మూసుకుని ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో, ఎలా చేయాలో, ఎప్పుడు జరుగుతుందో అన్ని కూడా వేళ్ల మీద లీలా మాత్రంగా చూపుతో సైగలతో
కూడా స్వామి ఎన్నో మనకి ఇబ్బందులు తీర్చడం కానీ మనకి హెచ్చరికలు చేయటం కానీ భగవాన్ బాబా వారు మనకి తెలియజేశారు కనుక మనకి గమ్యస్థానం చేర్చడానికి కావలసిన రాజమార్గాన్ని ఇందులో ఈ పేరాలో అధోగతికి పోయేటటువంటి ఈ తొందరపాట్లకి కోరికలకి మానవ జీవితంలో మనం భగవంతుడి కోసం తప్పించండి రా నాయన, ప్రపంచం నీకేమీ పెట్టదు, చివరికి నీకు శరీరం గుప్పెడి మసైపోతుంది అని వల్ల భగవాన్ బాబా తన మహిమల ద్వారా తన చర్యల ద్వారా చెప్తూ నీ స్వభావం ఏంటి తెలుసుకో, నీ ఆలోచన విధానం ఎట్టా ఉంది, నీ కర్మ మార్గం ఎట్టా ఉంది, నీ యొక్క లక్ష్య సాధన ఎంత దూరంలో ఉన్నావు. భగవంతుడు లీల ఎట్టివాడు కూడా ప్రతి మహనీయులు మహర్షులు కూడా అగోచరములను పాడారు. అందరూ కూడా వాగ్గేయకారులు అందరూ కూడా మనకి క్లియర్ గా చెప్పారు వాళ్ళ పాటల ద్వారా. అయినా నీ లీలలు అగోచరాలు, నిన్ను గుర్తించడానికి ఎట్టివాడికి సాధ్యం కాదు కనుక మాకు ప్రార్థన చేయించేవారు గుంటూరులో నారాయణరావు గారు. స్వామి మాకేం కావాలో మాకు తెలియదు, మాకేం కావాలో నువ్వే చూసుకో స్వామి అని కష్టం ఇచ్చినా నష్టం ఇచ్చినా సంతోషం ఇచ్చినా నువ్వేననేటువంటి దానికి మనం చేయవలసిందల్లా ఇక్కటే. ఎవరితో ఏ ఆలోచనతో మనం వెళ్ళకూడదో, ఎవరితో సావాసం చేయకూడదో, ఎవరితో ఎటువంటి మాటలు మాట్లాడకూడదు, ఎటువంటి మృదుమధురమైన సంభాషణ చేయాలో, ఎటువంటి సద్భావాలు పెంపొందించుకోవాలో, ఎటువంటి సత్కార్యాల్లో పాల్గొనాలో క్లియర్ గా స్వామి మనకు దండ కూర్చి ఏడ్చి ఒక డిపాజిట్ చేసి మనకు ఒక బాండ్ చేతికి ఇచ్చారు, ఒక డిపాజిట్ చేశారు. ఇప్పుడే నాయన నీకు డిపాజిట్ చేశా, ఇదిగో ఇది వాడుకో, ఇది ఇప్పుడు వాడుకో, ఇది ఇప్పుడు వాడుకో, వాడుకుంటే అది మొత్తం నీదే. ఆ బాండ్ నీ పేరుతోనే రాశా. ఏం బాండ్ రాశాడు? ఎట్లా అరిషడ్ వర్గాలను చేయించాలి, ఎట్లా ప్రతి క్షణాన్ని, టైం అంటే ఏమిటి, టైం వేస్ట్ ఇది లైఫ్ వేస్ట్, అందువల్ల కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, కర్మ మార్గాన్ని ఎలా పోవాలి, సాధనా మార్గం ఏమిటి అనేటువంటి విషయాలన్నీ ఈ చాప్టర్లన్నీ చదువుతుంటే ఇందులో మనకి గోచరమయ్యేటటువంటి తత్వము భగవాన్ బాబా వారు మనకి క్లియర్ గా అందించారు. దేవుడి కోసం తప్పించరా నాయన, మనుషుల కోసం కాదని ఆ మహనీయుల చరిత్రలు చెప్పటం ద్వారా స్వామి ఎంతో మంది మహనీయుల చరిత్రలు చూడండి. స్వామి మనకి 2 బుక్స్ ఇచ్చారు, పేరు గుర్తులేదు, అట్లా అన్ని స్వామి సత్యసాయి జ్ఞాన దీపికలు అనే పుస్తకంలో ఇచ్చారు చూడండి. అవి అందరూ దగ్గర పెట్టుకోండి. స్వామి స్వహస్తాలతో రాశారు ఆ పాత్రల యొక్క విశిష్టత. జ్ఞాన దీపికలోని వాళ్ళు ఒక దీప స్తంభాలలాగా మహనీయులందరూ కూడా మహర్షులుగా మారారు. మానవ సామాన్యమైనటువంటి జన్మనెత్తి కూడా ఈ దైవ మార్గాన్ని అనుసరించడం ద్వారా, ఈ దైవ మార్గాన్ని అనుసరించి మహర్షులుగా, మహనీయులుగా, మహాత్ములుగా తయారయ్యారు. ఇంకా మనం 13వ అధ్యాయంలో ఉన్నాం. దాంట్లో సనాతన సారథి మనకి ఇక్కడ ఇందాక చెప్పుకున్న ఈ చాప్టర్ లో ఫస్ట్ దాంట్లో చెప్పుకున్నటువంటి దాంట్లో ఏం చెప్పారంటే అక్కడ స్వామి వేదము మనకి ధీరత్వాన్ని నేర్పిస్తోందని, గీత అభయాన్ని ఇస్తోంది అని, నువ్వు తక్కువ వాడివి కాదు అనేటువంటి విషయాన్ని భగవాన్ బాబా వారు దాన్ని తెలియజేస్తూ, అది ఆ ధీరత్వాన్ని గురించి, అభయాన్ని గురించి, ఇవే భక్తుడని వాడు దేనికి తొనకడు బెనకడు అని చెప్తారు. మనం భగవంతుడిని నమ్ముకున్న వాడికి నాకెందుకయ్యా స్వామి ఉండగా నేనెందుకు భయపడాలి, నేనెందుకు బీపీలు షుగర్లు హార్ట్ పెయిన్ తెచ్చుకోవాలి, నేను ఈ అల్ప విషయాలకు ఎందుకు లోపడాలి, అసలు నా స్వరూపమే వేరు, నా స్వభావమే వేరు, నేను దైవానికి సంబంధించిన వాడిని, ఆయన సొత్తు, నేను ఈ ప్రపంచ సొత్తు కాదు, నువ్వు ఆయన సొత్తువి, ఆయన సొత్తుని ఆయనకు అప్పగించడమే మానవ జన్మ యొక్క లక్ష్యం. ఇక మన నెక్స్ట్ సనాతన సారథి అనే దాని గురించి చదువుకుందాం. అది నెంబర్ 13 ఇచ్చారు. శ్రీ భగవానుడు
శ్రీకృష్ణ అవతారమున పార్థునికి కురుక్షేత రంగమున సారథ్యమును చేయుటకు సారథిగా ఉండకు దైతు అంగీకరించాడు. అనగా నారాయణుడు నరునికి సారథ్యం ధర్మ సమూఢుడై అర్జునుడు రణరంగమున మోహం చే ఆవరింపబడి కర్తవ్య ధర్మమును విస్మరించి ఇట్లా నేను మాధవ నా అవయవములు కృంగిపోతున్నవి, నా నాలిక ఎండుచున్నవి, నా ధనువు నా చేతి నుండి జారిపోతున్నది, నిలువలేకయున్నాను, నా తల తిరుగుతున్నది, శరీరం నా స్వాధీనము లేదు అని దుఃఖంతో రథముపై చతికిలపడేది. ఇది మనందరికీ తెలిసినదే. అర్జునుడికి గ్లాని అనే జబ్బు వచ్చింది అని చెప్పారు స్వామి గీతా వాక్యం. గ్లాని, ఆ జబ్బుకి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటే అటువంటి ఇబ్బంది లేకుండా వైద్యో నారాయణో హరికి, వైద్యులకు వైద్యుడైనటువంటి దేవుడు పక్కన ఉన్నాడు కనుక అక్కడ అర్జునుడికి వచ్చిన జబ్బుని నాడి పట్టి వెంటనే నాడి పట్టిన అతనికి ఏమి జబ్బు వచ్చింది అని చూసి మమత్వం అనే జబ్బు చేసిన వీడికి. నువ్వు ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకురా, స్కానింగ్ తీయించుకురా అనలా, నాడి పట్టుకు చూశాడు. వీడి జబ్బు ఏంటంటే పూర్వకాలం డాక్టర్లు కూడా ఇవేమి అక్కర్లా, స్టెథోస్కోప్ పెట్టేట చూసి నాడి చూసి ఆ చేయి పట్టుకుని చూసి ఆ చేతి యొక్క కదలికని, ఆ చేతిలో యొక్క దాన్ని ఏమంటారు అది ఆ నాడి స్పందన చూసి వాడికి ఏ అవయవంలో ఏమి లోటుందో ఏం జబ్బున్నదో చెప్పేవాడు. పూర్వం డాక్టర్లు అలా ఉండేవారు. ఇప్పుడు డాక్టర్లు మనకి స్వామి కూడా ఒక కథ చెప్పారు, మీకు గుర్తుంది అనుకుంటా. ఒక ఆయనకి పన్నుపోటు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే, నాయన నీకు పన్నుపోటు వచ్చింది సరే కానీ ముందు దవడ వెనక దవడ అని అడిగేట. నాయన నా కుడి దవడ, అట్టయితే నేను వెడం దవడ డాక్టర్ని కుడి దవడ డాక్టర్ దగ్గరికి పంపన్నట్ట. కుడి దవడ డాక్టర్ దగ్గరికి వెళ్ళాట. నాయన నేను కుడి దవడ డాక్టర్నే కానీ నీకు పై పళ్ళ కింద పళ్ళ అని అడిగేట. నాయన నాకు కింద పళ్ళు అన్నట్ట. అట్టయితే కుడి దవడ డాక్టర్ పై పళ్ళ దగ్గరికి వెళ్ళు నాయన అన్నట్ట. సరే కుడి దవడ డాక్టర్ పై పళ్ళ దగ్గరికి వెళ్తే, నాయన నీకు పంటి నొప్పి ముందు పక్క వచ్చిందా వెనక పక్క వచ్చిందా? నేను వెనక పక్క డాక్టర్, నేను ముందు పక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళు అన్నట్ట. స్వామి ఈ విషయం చెప్తూ స్వామి చెప్పారు, ఈనాటి వైద్య విధానం ఇలా ఉందని, ఈనాటి చదువులు సంచలు ఈనాటి ఉన్నాయని అల్పజ్ఞానంతో మిడిసిపాటుతో తెలుసుకోలేక అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి మనకి జ్ఞాన మార్గాన్ని చూపించడానికి, చీకట్లో తడువుకుంటున్నట్లు మనకి నదిలో మునిగిపోయి దారి తెన్ను కానరానటువంటి, నిన్న మేము కృష్ణా నదిలో అట్లాగే పడవ దాటుతూ వెళ్ళాం అక్కడికి ఒక చోటకి, దత్తక్షేత్రం చూడటానికి. ఆ దత్తక్షేత్రంలో తీసుకెళ్లారు, భక్తులతో పాటు వెళ్ళాం. అక్కడ అట్లాగే నడిలో ఉన్నప్పుడు, కృష్ణా నది నడిలో ఉన్నప్పుడు రాయచూరు దగ్గర ఆ నడి అది పరవళ్ళు దొక్కుతూ సుళ్ళు తిరుగుతూ ప్రవేశిస్తోంది. ఈ పడవ తేలికగా పెడుతోంది దాన్ని నెట్టుకుంటూ. అప్పుడు స్వామి చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చాయి. ఓహో, ఇట్లాగే మనం భవసాగరం అంటే ఇట్లా పడి కొట్టుకుంటూ ఉంటాం, ఈ నీళ్లలో పడి మునిగి తేల్తాం, ఈ మహానదిలో పడి కొట్టుకుంటాం మానవు. స్వామి అనే నామాన్ని, స్వామి చెప్పిన మాటని పడవని ఈజీగా యువతల నుంచి అవతలకి తీసుకెళ్లారు. యువతలేమో ఆంధ్ర వల్లభ అదేంటో కురుక్షేత్రం, కురువ దత్తాత్రేయ క్షేత్రం, అవతల దత్తక్షేత్రం, వాటి విషయాలు ఆ స్థల పురాణాలు అవన్నీ చెప్తూ తీసుకెళ్లారు. అంతే. ఇక్కడ చెప్పేది ఏంటంటే అటువంటి దారి తెన్ను లేదు, యువతల నుంచి అవతలకి వెళ్ళాలని దారి తెన్ను లేదు, ఆ పడవ తప్ప వేరే మార్గం లేదు. అట్లాగే ఇక్కడ కూడా మనకి వేరే మార్గం లేదు. కృష్ణ పరమాత్మ అర్జునుని ఎట్ట ఆశ్రయించి నాకు శ్రేయో మార్గమే కావాలి నాయన కృష్ణ, నాకేం తల తిరిగిపోతోంది, ఒళ్ళు తూలిపోతోంది, గాడిని వన్ జారిపోతోంది, ఎదురుకుండా ఉన్నవాడు నా గురువులు, నా బంధువులు, నా అన్నదమ్ములు అని ఏడుస్తుంటే, వీడికి ఏం జబ్బు వచ్చింది రాజు చూసి వీడికి మమత్వం అనే జ్ఞాని పట్టింది కనుక వీడికి సరి అయినటువంటి ధర్మ సూక్ష్మం ఎలా చెప్పాలి అనే పరమాత్ముడు. అప్పుడు స్వామి చూడండి ఇక్కడ ఎంత చక్కగా చెప్తారు. నవ్వుతాట, ఓరి పిచ్చి వెధవా అని ఒక నవ్వు నవ్వి, ఏమాయి బావా అర్జున, ఇదేమిటి దురవస్థ, కస్మిలమును అనార్యమును అకీర్తికరములైన ఈ క్షుద్ర హృదయ దౌర్బల్యమును విడము, లేము
మన గీతావాహినిలో స్వామి క్లియర్ గా చెప్పారు. కస్మలమని, అనార్యమని, అకీర్తికరమని స్వామి వివరంగా చెప్పారు. వీటిలో ఏది అనార్యం, ఏది కస్మలము, ఏది అకీర్తికరము అని చెప్పి గురై నాయన అర్జున ఏంట్రా నీకు దురవస్థ, నిద్రపోయేవాడిని లేపుకొచ్చావు, ఇక్కడికి వచ్చి ఆడదాని వల్ల గోడును ఏడుస్తున్నావు అంటారు స్వామి. అలాగే మనం కూడా అక్కడ అర్జునుడు కాదు, మనమే ఏదో ఇక్కడ ఉద్ధరిద్దామని భూలేకులకు పరుగున వచ్చాం. ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, మనకి పట్టిన జాడ్యం ఏంటి, పరిపూర్ణ అవతారం వచ్చినప్పుడు మనం ఏమిటి ఇంకా పాకుళ్ళాడుతున్నాం ఏమిటి, దేనికోసం పాకుళ్ళాడుతున్నాం? పరిపూర్ణ అవతారం వచ్చి ఉదయ నిన్ను నేను ఒళ్ళో పెట్టిన అవతలకి తీసుకెళ్తానరా, అవతల ఒడ్డి కంటే సంశయాలు, సోమరితనము, నిర్లక్ష్యము, అవిశ్వాసము, అశ్రద్ధ, ఇన్ని గుణాలన్నీ మన చుట్టూ ఈ మొసళ్ళని పట్టు పీకుతుంటే మనం అవ్యాజ కరుణామూర్తి, అప్రమేయుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరమాత్ముని చతికిలు పడిపోయి ఉన్నాం. మనని రక్షించడానికి ఆయన రథం మీద చతికిలు పడితే మనం నిత్య జీవితంలో ఈ సంసార బంధాల్లో, అంటే మానసిక సంసారం ఉన్నది, కేవలం కుటుంబం సంసారం కాదు, మనకి మానసిక సంసారం పెద్ద ఇబ్బందికరమైనటువంటిది. ఈ కుటుంబము, పిల్లలు, మనవలు, మనవరాళ్ళు, కొడుకులు, కోడళ్ళు, వీడు బంధం కానే కాదు. అసలైన బంధం మనకి మానసికమైనటువంటి అటాచ్మెంట్స్, ఆ మమత్వము అనేటువంటి జబ్బుని పోగొట్టడానికి, చతికిలు పడిపోయిన మన్ని లేపడానికి భగవాన్ బాబా వారు సనాతన సారథి అనే తానే సనాతన సారథిగా వచ్చి మన జీవితాల్ని ఉద్ధరించడానికి వచ్చారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఎందుకు బాధపడుతున్నాడు? దుఃఖం, అక్కడ లేని దానికోసం దుఃఖం, అక్కడ లేని దాని గురించి మోహం, దేని వస్తువుల గురించి మోహం పడి ఏం చేస్తావు? అక్కడ ఏమీ లేదు, దేన్ని మోహిస్తావు? మోహించవలసింది ఆ మురళి మోహనుణ్ణి గాని ప్రపంచాన్ని కాదు. అప్పుడు అర్జునుడు ఆవరించిన మోహాన్ని తొలగించి నిష్కామ కర్మ రహస్యాన్ని చెప్పాడు పరమాత్ముడు. నిష్కామ కర్మని చెప్పి ఈ నిష్కామ కర్మను ఆచరించాలన్నా, ఆ మోహం పోవాలన్నా ఇక్కడ నిష్కామ కర్మ ఆచరించడానికి కావలసినటువంటి శక్తి ఎలా వస్తుంది, ఆ మోహాన్ని జయించడానికి కావలసిన సామర్థ్యం ఎలా వస్తుంది అంటే శరణాగతి అనే విషయాన్ని, శరణాగతి తత్వాన్ని బోధించి అర్జునుని చేత కర్తవ్య ధర్మాన్ని పరిపాలింపజేసింది. ఇది ఆనాటి కథ, ఇది అప్పటి కథ మనందరికీ తెలిసింది. సరే, ఈనాడు భగవానుడే, అలనాడే ఆ భగవానుడే సత్యసాయి రూపాన్ని అవతరించి మన అందరి సారథ్యాన్ని వహించుతూ ఆనాటి సనాతనుడైన సారథి నేనే అని ఎలుగెత్తి ఘోషిస్తూ 1958 శివరాత్రి సందర్భమున ప్రశాంతి నిలయమున సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభోత్సవం చేసింది. ప్రతి యుగంలోనూ ధర్మ సంస్థాపనార్థం అవతరించు తత్వమే ఈనాడు సత్యసాయి రూపమున మన అజ్ఞానమును, మోహమును, గర్వమును, దుఃఖమును పోగొట్టి అవతరించి సనాతన సారథి మాసపత్రిక మూలమున ప్రపంచమంతటా భక్తి జ్ఞాన బీజమును వెదజల్లి జీర్ణించిన సనాతన ధర్మం పునఃసంస్థాపనం చేసి శంకుస్థాపన చేస్తున్నాడు అన్నట్లు పతాక ప్రతి స్థానమును చేసింది. ఆనాటి నుండి సనాతన సారథి తన సైన్యముతో సంచారము ప్రారంభించినది. ఇక్కడ ఇప్పటికే భగవాన్ బాబా వారు చెప్పారు. చాలా శ్రద్ధగా మనం ఆ ప్రేమ సుధా స్రవంతి అనే కస్తూరి గారు రాసిన పుస్తకంలో చూస్తే స్వామి ఒక్కొక్క అక్షరాన్ని ఎంత జాగ్రత్తగా, ఇది భక్తుల హృదయానికి చేరాలి, ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాలి, వాళ్ళ హృదయం తలుపులు తెరవబడాలి, అట్లా ఉండాలి. ఇందులో రాసేవి అడ్వర్టైజ్మెంట్లు కానీ, అసందర్భమైన ప్రలాపనలు కానీ, అక్కర్లేని పొగడ్తలు కానీ అందులో ఉండటానికి అక్షరం స్వామి చూసి స్వామి దాని మీద సమ్మతి తెలియచేసిన తర్వాతే ప్రింట్ అయ్యేవన్నమాట. పాత పుస్తకాలు చూడండి, పాత చిన్న సనాతన సారథి మీరు ఎక్కడన్నా లైబ్రరీలో, మన వాళ్ళ లైబ్రరీలో ఉంటే చూడండి,
లేదా పుట్టపర్తిలో వెళ్ళినప్పుడు చిన్నది అరిచేయంతే ఉండేవి అప్పుడు సనాతన సారథులు చిన్నవి. ఆ సనాతన సారథుల్లో స్వామి మీద పద్యాలు, స్వామి ఉపన్యాసాలు, స్వామి ఫోటోలు చిన్నవి. దాంట్లో అత్యద్భుతంగా చాలా కొద్ది మ్యాటర్ ఉండేది. ఇప్పటిలాగా మొత్తం అంతా కూడా అప్పుడు ఈ టేప్ రికార్డర్లు, ఈ కంప్యూటర్లు అప్పుడు లేవు. అయినా కూడా అవి చదువుతుంటే నిజంగా మీరు పరవశం చెందుతారు. ఆ పుస్తకాలు నేను సంపాదించుకుని పెట్టుకున్నా, అందుకని మీకు చెప్తున్నా. మరి పాత సనాతన సారథుల్లో అసలు చూస్తే మీరు అన్నానికి లేవరు, భోజనానికి లేవరు, పడుకోవడానికి నిద్రకు ఉపక్రమించరు, అంత బాగుంటాయి అది. ఆ పాత సనాతన సారథులు దగ్గరుండి స్వామి ప్రింట్ చేయించి వాటిని చేసి అవి ఎంత ఖర్చు అయినా సరే అక్కర్లేని వ్యవహారంలో వస్తే దాన్ని తీసి అవతల పడేసేవారు. ఆ మహానుభావుడు కస్తూరి గారు ఈ సనాతన సారథికి మూల పురుషుడు అని చెప్పాలి. ఎంతో కష్టాలు వచ్చేదంతా మీ అందరికీ తెలుసు. ఎడ్ల బండి మీద వెళ్ళి, గుర్ర బండి మీద వెళ్ళి, కూలి నెత్తి మీద పెట్టి మోయించుకుని అవన్నీ మళ్ళీ రాసుకుని ఆ ముద్రణాలయానికి వెళ్ళి అక్కడ ప్రింట్ చేసుకుని మళ్ళీ ప్రూఫ్ రీడ్ తెచ్చి మళ్ళీ స్వామి చేత ఒప్పందం పొంది అవన్నీ మళ్ళీ అంటించుకుని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అవన్నీ మోసుకెళ్ళి ఆయన పోస్ట్ చేసి మహానుభావుడు నిజంగా కారణ జన్ముడు. ఆయన ఎంత ఒప్పిడిగా, ఎంత ఓర్పుగా స్వామి మాట గీటు దాటకుండా ఆ సనాతన సారథి యొక్క అద్భుతమైనటువంటి అది అమృత భాండం. మనకి సనాతన సారథి అనేది మనకు అమృత భాండం. ఈనాటికి కూడా ఈనాడు అంతా ప్రింట్లు వచ్చేసాయి, చక్కని ప్రింట్లు, అందమైన స్వామి బొమ్మలు, చక్కగా చదువుకోవడానికి అనుకూలమైన అక్షర సముదాయం అంతా బాగుంటుంది. అందువలన ఈ సనాతన సారథిని గురించి ఈ మాసపత్రికని మనలో భక్తి, జ్ఞానము, వైరాగ్యము అనేటువంటి విత్తనాలను చల్లి అవి మనకి జీర్ణం అవ్వాలి. జీర్ణం అవ్వాలంటే మనం సీతాలక్ష్మి గారని ఆమె ఉన్నారు. ఆవిడ తిరుపతిలో పెద్ద ఆవిడ, 92 ఏళ్ళు. ఒక్కొక్కటి 100 సార్లు చదవమని ఏదో నాకు చెప్పేది ఆవిడ. సనాతన సారథి రాగానే తీసి మూసేయకు, ఒక్కొక్కసారి చదివితే నీకు అందులో ఒక్కొక్క అమృత గుడికలు వచ్చేవని స్వామి అడిగేవారు. అక్కడ మేమందరం కూర్చున్నప్పుడు, ఏం సీతాలక్ష్మి, నేను చెప్పిన ఉపన్యాసం ఎలా ఉంది, పాయింట్లు నీవు వచ్చాయా అని అడిగేవారు. మాకు చెప్పేది ఆవిడ. అంతకుముందు మణిమ్మ గారు కూడా, స్వామి చెప్తున్నప్పుడు పాయింట్లు రాసుకోండి, ఊరికే వింటూ నిద్రపోతూ కాదు, విని గాజులు కుదిలెక్కండి. స్వామి ఉపన్యాసం ఉందన్నప్పుడు మేము పెన్ను పుస్తకం పెట్టుకునేవాళ్ళం. అంటే మేమేమో జ్ఞానం అవుదామని కాదు, కాన్సన్ట్రేషన్ ఎలా కుదురుతుంది, త్రికరణాలు ఏకత్వం అవ్వాలంటే స్వామి రూపాన్ని చూస్తూ స్వామి చెప్పిన పాయింట్లు రాసుకుంటూ, అంటే స్వామిని చూస్తూ ఎట్లా రాస్తామంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేస్తారు కదా అవతల, ఈ లోపల మనం పాయింట్లు రాసుకుంటాం అనమాట. అట్లా తయారు చేసి స్వామి అటువంటి సనాతన సారథిని అద్భుత గ్రంథాన్ని, వేద గ్రంథం మనకి సనాతన సారథి సర్వ వేదాంత సారం అని చెప్పుకోవాలన్నమాట. ఆ సనాతన సారథిని ఆ పాండ వదిలిపెట్టారా, దాని ద్వారా మనతో డైరెక్ట్ ఫోన్లో మాట్లాడినట్టుగా, డైరెక్ట్ మన ఇంటికి వచ్చి మాట్లాడినట్టుగా ప్రేమ వాహిని, సందేహ నివారిణి, జ్ఞాన వాహిని, ప్రశాంతి వాహిని, జ్ఞాన వాహిని, ధర్మ వాహిని అని శీర్షికలతో తమ ఉపదేశామృతమని భక్తులకు పంచుతూ ఉపనిషత్ వాహిని అని పేరుని ఇప్పుడు జ్ఞాన ప్రదానం చేయుచున్నారు. స్వాభావికమును, సామాన్యమును, సులభగ్రాహ్యమును తేడ తెలుగు భాషలో రాయితున్నందున బాబా వారు తమ ఎదుట నుండి బోధించుతున్నారా అన్నట్లు పాఠకులు బాబా వారు రాసిన విషయంలో చదువుకున్నప్పుడు తోచుతున్నారు. అచ్చడచ్చడా స్వయంగా పాఠకులే ఆలోచించి తీర్మానించుకోదగినట్లు రాయను. ఒరే నాయన, నువ్వు ఆలోచించుకో, ఇదిగో ఇది శ్రేయో మార్గం, ఇది ప్రేయో మార్గం. అర్జునుడికి ఎలా చెప్పాడో పరమాత్ముడు అన్నాడు. ఈనాడు కూడా భగవాన్ బాబా వారు కొన్ని సనాతన సూచనలు ఇచ్చి, ఒరే అబ్బాయి, ఇది ఈ మార్గం, అదే ఆ మార్గం, నీ ఇష్టం, నీ ఛాయిస్ అని ఆ ఛాయిస్ ఒక్కొక్కసారి మనకే వదిలేస్తారు. ఆయన బాబు, అబ్బాయి, బంగారు అని సంబోధనతో పాఠకులను మనస్సులను తిప్పుకొంచు భగవద్ అభిముఖంగా యాత్ర చేయడం గురికొల్పుతున్నాను. ఈ యాత్రలు పై యాత్రలు కాదు, అభిముఖము అంతర్ముఖమైన యాత్రా మార్గాన్ని సుగమ్యం చేస్తూ అందులో ఉన్న ముళ్ళు ఏరుకుంటూ
మార్గం సులభతరంగా చేసుకుంటూ ముందుకు సాగడానికి భగవాన్ బాబా వారు తాను నాటిన విత్తనమును మొలకెత్తి వృద్ధిగాంచి ఫలింపకున్న రైతుకు ఎంత కష్టం కలుగునో అట్లే నేను మీ హృదయ క్షేత్రంలో వెదజల్లు లేక నాటు సత్యము ప్రేమ శాంతి మొదలగు బీజము మొలకెత్తి ఫలము నీయకున్నా నాకెంత విచారముగా ఉండునో యోచింపుడు. మీ హృదయమును ఫలించు ఆనందమును పంట అయిన ఆహారం. మీరు నాకు చేయవలసిన సేవ నేను నాటిన బీజమును ఫలించినట్లు మీరు సాధన సల్పవలసి ఉంది. ఇంతకంటే కావాల్సిన నాకేదీ లేదు. నేను చెప్పిన సత్య బోధనలు మీరు అనుష్ఠానంలో పెట్టుకొని అందువల్ల కలుగు అభివృద్ధిని చూపించలేని ఇంకను ఎక్కువైన విషయంలో పరమ ప్రీతితో మీకు బోధించుచుందును. నేను అవతరించిన కారణం ఇది అని బాబా చెప్పు. చూడండి, మన ఇళ్లలో ఆడపిల్లకి తల్లి చక్కగా పంక్తి చెంగులో పళ్ళు, చలివిడి, ఎండు కొబ్బరి చిప్పలు, స్వీట్లు అన్ని చెంగులో పెట్టి, అమ్మ ఇగో నీకు ఇస్తున్నా, నీ కడుపు చల్లగా బిడ్డలతో కలకాలం నిండు నేరేళ్ళు ఐదోతనంతో. ఎందుకని చెబుతున్నామంటే ఈ సామెతలు కన్న తల్లి తన బిడ్డ యొక్క ఐదవ తనాన్ని, కడుపు పంటని, సంసారాన్ని, కుటుంబ అభివృద్ధిని, ఇది ప్రాపంచికపరమైన వ్యవహారం అయితే భగవాన్ బాబా వారు మనకి ఇక్కడ ఈ సనాతన సారథి రూపంలో మన హృదయ క్షేత్రంలో మనకి పాట కూడా చెప్పారుగా, హృదయ భూమిని సాగు చేయండి, మీ మనసు మడకగా గుణములేద్దుల్, వివేకమును చెల్లకోలను తీసి విశాలముగు మీ హృదయము దున్నుడు. మీరు చేయవలసిందంతా ఏంటి? మనం చిన్నప్పుడు చదువుకున్నాం, భారతదేశం వ్యావసాయిక భూమి అని. అంత మాత్రమే కాదు, వేదపరంగా కూడా మంది వ్యావసాయిక క్షేత్రము. ఆ క్షేత్రాన్ని శుభ్రంగా దున్ని మెత్తపరచాలి. అందుకే మెత్తబడిన హృదయంలో మాట సున్నితంగా సుకుమారంగా వినిపిస్తుంది. మనకి పని కూడా క్రమ పద్ధతిలో సేవ చేయగలుగుతాం. అదే హృదయంలో నిశ్చలంగా ధ్యానించుకోగలుగుతాం. త్రికరణములలో కూడా ఈ సనాతన సారథి బోధ ద్వారా ఆనందం పొందడం మనం మొట్టమొదట ప్రారంభించినప్పుడు ఈరోజు కార్యక్రమంలో ఆనందమే మానవుని జీవిత లక్ష్యం అని, అందులో ఎందెందో అందందే ఈ ఆనందం కోసమే నేను చేస్తున్నానని భగవాన్ బాబా వారు చెప్పారు కనుక మనకి ఎన్నో విషయాలు తేలికగా అనుష్ఠానం పొందడానికి ఎన్నో ఉన్నాయి స్వామివి. అట్లాగే ఒక్క చిన్న విషయం, స్వామి కాలేజీలో 5 సంవత్సరాలు ప్రసాద్ అనేటువంటి మాస్టారు హిందీ లెక్చరర్ గా, ప్రొఫెసర్ గా పనిచేశారట. ఆయన మొన్న మనకి సత్సంగంలో చెప్పారు, మీరు సగం మంది వినే ఉంటారు. ఆ స్వామి చేసేటువంటి అత్యద్భుతమైనటువంటి లీలలు ఆయన చెప్పినట్టుగా అంత పిహెచ్డి తీసుకున్నాడు, పెద్ద డాక్టర్ డిగ్రీ తీసుకున్నా కూడా చిన్న విషయంలో కూడా స్వామి యొక్క అఖండ తత్వాన్ని, ఆ యొక్క దివ్య తత్వానికి ఆయన ఆశ్చర్యపడ్డట. అందులో లైబ్రరీలో పుస్తకాలు లేవనంటే 50,000 ఇచ్చి పుస్తకాలు కొనుక్కు తెచ్చుకోమన్నట్టు హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళి బాంబే. అందులో అందరికీ డౌట్లు వచ్చేయట. స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు మనకి, రోజు మనం బాల వికాసులు కూడా చెప్పుకుంటాం, ప్రేమచంద్ యొక్క తన బిడ్డల యొక్క కథలు. ఎవడైతే చిన్నతనం నుంచి, పసితనం నుంచి, తప్పటడుగు లేచిన వాటి నుంచి తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, తల్లిదండ్రులను గౌరవించిన వాడు రేపు అందరి చేత గౌరవింపబడతాడు, పూజింపబడతాడు అంటానికి ప్రేమచంద్ కథలు ఉంటే, ఆయన చదివిన ఆ పిహెచ్డి తీసుకున్న, హిందీ పిహెచ్డి తీసుకున్న దాంట్లో ప్రేమచంద్లో ఒక్కడే కొడుకని ఉంది. ఆ తర్వాత ఆయన అక్కడికి వెళ్ళి పుస్తకాలకి తెచ్చుకునే మూలం, ప్రస్తుతమైనటువంటి మూలంలో చూస్తే ప్రేమచంద్కి 2 కొడుకులు, వాళ్ళ ఫోటోలతో సహా, వాళ్ళ పేర్లతో సహా. అప్పుడు ఆయన తల గిర్రం తిరిగిందట. అప్పుడు స్వామి అంటే అంతంత నమ్మకంగా ఉంది. ఇదేంట్రా, ఇక్కడ ఒక పుస్తకం లేదు, ఇక్కడ ఒక హిందీ పుస్తకం లేదు, ఒక ప్రేమచంద్ర గురించిన కథలు లేవు, కాకరకాయలు లేవు, ఇక్కడ ఈ దేవుడు ఏమిటి? ఆయన చూసినట్టుగానే సమస్తం చెప్పాడనేప్పుడు ఆయనకు ఒక పవిత్రమైనటువంటి విశ్వాస భావన కలిగిన తర్వాత అనేక అద్భుతాలు అన్ని కూడా స్వామి దగ్గర చూసి, స్వామి చేత ఆయన గౌరవింపబడి, స్వామిని ప్రేమించి, స్వామిని జీవిత ప్రసాదిగా ఎన్నుకున్నటువంటి ప్రసాద్ మాస్టర్ మనకి ఈ మధ్య
మంచి సత్సంగం ఒకటి జరిగింది దాంట్లో. అందువలన ఇక్కడ పరమ ప్రీతితో స్వామి అవతరించి మనలో ఒక చక్కని బీజములు నాటి మన ఒక మంచి మార్గానికి పంపటం కోసం ఈ మహిమల ద్వారా, లీలల ద్వారా స్వామి చెప్పేటటువంటి మాట మీద మనం విశ్వాసం దృఢమై ఆధ్యాత్మిక రంగంలో భక్తి జ్ఞాన వైరాగ్యాలతో అభివృద్ధి చెంది భగవద్ అనుగ్రహానికి పాత్రులమై పరమాత్మ సాక్షాత్కారము గాంచుడికే అని బాబా వారు కన్క్లూడ్ చేసేస్తున్నాను. ఇక భగవద్ అనుగ్రహంలో పాత్రులమై పరమాత్మ సాక్షాత్కారమును గాంచుడికే అని బాబా వారు వెల్లడి చేయరు. తమ సందేశమును వినుటకును తమ ఆశ్రయించడం సర్వులకు సమానమైన హక్కు కలదని వారు చాటించుచుందరు. నిర్భయముగా ఎల్లరూ వారి చేరి వారి అనుగ్రహం పొందవచ్చును. భక్తుల మనస్సులోని సంశయములను తీర్చుటకు కోరిన సహాయం సగుండకును బాబావారు భక్తులకు విసుగు లేక ఎన్ని పర్యాయములైన ప్రత్యేక సంభాషణ అవకాశం ఇచ్చు భక్తుల అవివేక కార్యములందును ఆధ్యాత్మిక సాధనలు ఎందును సలహాలు ఇచ్చి సంతోషింపచేయుచుందరు. ఇవన్నీ కూడా మనందరికీ ప్రస్ఫుటంగా ప్రత్యక్షంగా మనందరికీ ఆ జగద్రక్షకుడైన పరమేశ్వరుడు మన అనేక మార్గాలు చూశారు. మాకు కూడా స్వామి ఇంటర్వ్యూలు ప్రసాదించినప్పుడు ఒక 300 మంది పెడితే స్వామి ముందు ఒక 14 మంది లోపలికి పెడితే ఇంకా కొంతమంది ఉన్నారు పట్టుకుని ఆమె మళ్ళీ ఇంకా ఒక 6గురిని ఆ స్టేట్ కోఆర్డినేటర్ అయినటువంటి ఆమెకి చెప్పి మళ్ళీ మిగతా వాళ్ళని తీసుకొచ్చి 20 మందిని చుట్టూ కూర్చోబెట్టుకుని స్వామి 1:20 నిమిషాలు పాఠాలు చెప్పి ఆ పాఠాలు చెప్పిన ప్రతి ఒక్కటి పరిప్రశ్న అంటాం చూడండి. మనం షిరిడి బాబా సచ్చరిత్రలో ప్రశ్నలు అడిగి వాటిలో నుంచి ప్రశ్నలో నుంచి జవాబు తీస్తూ భగవాన్ బాబా వారు మనకి అన్నోన్ టు నోన్ అనేటువంటి మన విద్యా విధానంలో అట్లాగే తెలియని విషయంలోంచి తెలిసేటువంటి విషయాన్ని బయటికి తీసేటటువంటి జగత్కర్త జగద్భర్త అయినటువంటి భగవాన్ బాబా వారు ఓంకారం దగ్గర నుంచి మత సమైక్యత వరకు కూడా ఒక్క పాయింట్ బీరిపోకుండా మన నిత్య జీవితానికి సంబంధించిన విధానాలని స్వామి 1:20 నిమిషాలు స్వచ్ఛమైన తెలుగులో మాకు ఒక 20 మందికి చెప్తూ అందులోనే ఎలా జాగ్రత్తగా ఉండాలి, బాల వికాస గురువులుగా సత్యసాయి సంస్థలలో ఎలా ఉండాలి, ఈనాటి పిల్లలు ఎలా ఉన్నారు, ఈనాటి మానవుడి యొక్క ఆలోచన విధానం ఎలా ఉన్నది, మీరు దానికి అనుగుణంగా మీరు ఏ మార్గాన పోవాలి అనేటువంటి విషయాల్ని భగవాన్ బాబా వారు తెలియజెప్తూ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి పిల్లలు మామూలు పిల్లలు కాదు, పూర్వకాలం పిల్లలు కాదు, ఎలక్ట్రానిక్ పిల్లలు, జాగ్రత్త అని స్వామి హెచ్చరిస్తూ ఇంకా ఏమైనా ప్రశ్నలు అడగండి, ఇంకేమైనా ప్రశ్నలు అడగండి అని చెప్తూ గాయత్రి మంత్రం స్వామి చెప్పి 3 సార్లు చెప్పించి ఇలాని చేత్తో గాయత్రి యంత్రం ఒకవైపు, గాయత్రి అమ్మవారి చిత్రం ఒకవైపు ఉన్నటువంటి అంత వెండి డాలర్ని బాగా అంత లావు ఉన్నటువంటి వెండి డాలర్ని సృష్టించి చూపించి అందరికీ దగ్గరికి వచ్చి చూపించి గాయత్రి మంత్రాన్ని చెప్పించి దాంట్లో ప్రాణశక్తి ఏది, ఇచ్ఛాశక్తి ఏది, జ్ఞానశక్తి ఏది, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అని చెప్తూ ఆ మంత్రం జపింపచేసి స్వామి ఆ సాహిత్యాన్ని గురించి కూడా చెప్తూ సాహిత్య పఠనాన్ని గురించి కూడా చెప్తూ మనం ఎలా చదువుకుని క్లాస్కి వెళ్ళాలి, ఏ విధంగా మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, అదేవిధంగా బాల వికాస్ ఎవరి కోసం చెప్తున్నారు, మా కోసం ఏం చెప్తున్నాం స్వామి అంటే అది అని స్వామి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇప్పుడు మన కోసం మనమే పఠనం చేసుకుంటున్నాం. నా కోసం నేనే ఈ లింక్లోకి వచ్చా, నన్ను ఉద్ధరించడం కోసమే నేను ఇది చదువుతున్నా. నాకు ఈ బంగారు అవకాశాన్ని MLN గారి ద్వారా గురుతుల్యులైనటువంటి ఆ దంపతులిద్దరు కూడా మనకి ఇటువంటి మంచి అవకాశాన్ని కలిగింపచేస్తూ మన సోదరులందరూ కూడా ఎంతో మంది ఇందులో ఎంతో నిష్ణాతులు ఉన్నారు. మన గ్రూపులో ఎంతో మంది జ్ఞానులు ఉన్నారు, ఎంతో ఓపికమంతులు ఉన్నారు. వారి పేరు చేతి మళ్ళీ వాళ్ళు మా గురించి ఎందుకు చెప్పావమ్మా అంటారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పేరున కూడా అందరూ ఈ యొక్క అహం సత్యబోధక అనేటువంటి అలంకరింపబడిన సత్యసాయి ప్రభు యొక్క రూపనామాలతో వారి మహిమలతో లీలలతో అలంకరింపబడిన ఈ నావ చక్కగా ముందుకు సాగుతూ స్వామి చెప్తారు, రొక్కం ఇచ్చి మీరు ఈ పడవ ఎక్కలేరు, నామంబు చేసితే నావ దాటిపోతారు, ప్రేమతో హృదయాన్ని అర్పించుకోండి, తణుకు బెణుకు లేక
అని చెప్తూ ఇందులో మనం కలవరపడవలసింది, భయపడవలసింది చక్కగా ఎంత ఉధృతమైనటువంటి లోతైనటువంటి నీరు ఉన్నప్పటికి కూడా తణుకు బెడుకు లేక చల్లగా మెల్లగా నామ సంకీర్తన చేసుకుంటూ మనం ఈ నావని నడవటానికి ఇట్లా స్వామి యొక్క దివ్య చరిత్ర చదవటం ద్వారా, స్వామి పాటలు పాడటం ద్వారా, స్వామి పద్యాలు పాడటం ద్వారా, పెద్దల యొక్క ఉపన్యాసాలు ఇందులో మనకు వినిపించడం ద్వారా, వారి అనుభవాలు చెప్పడం ద్వారా, చిన్నారి పసి కందుల చేత కూడా అప్పుడే ప్రపంచంలో కళ్ళు తెరుస్తున్నటువంటి బిడ్డల చేత కూడా, ప్రపంచం అంటే ఏంటో తెలియని బిడ్డల చేత కూడా చక్కని పాటలు పద్యాలు పాడిస్తూ మన నావ అహం సత్యబోధక అనేటువంటి దివ్య నావ సత్యసాయి ప్రభు దీనికి సారథిగా మన జీవిత పరమావధి పరమధ్యేయమైనటువంటి పరమాత్ముడైనటువంటి సత్యసాయి ప్రభు పాదాల దగ్గరికి మనం చేరాలి గనక మనందరికీ ఇటువంటి మహద్భాగ్యాన్ని కలిగించిన దేవాది దేవుడైన సత్యసాయి ప్రభు యొక్క పాదాలు పట్టుకుని మనందరి తరఫున మనందరికీ భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఇహము పరము సుఖవంతంగా ఏ అడ్డంకులు ఆటంకులు లేకుండా మన సాధన మార్గానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా రక్షించి కాపాడి సర్వ అరిష్టాలని పోగొట్టి సర్వశక్తివంతుడైన స్వామి యొక్క రూపనామాల్ని, స్వామి యొక్క దివ్య అమృత రసాన్ని 10 మందికి పంచే భాగ్యాన్ని మనకి కలిగిస్తారని కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక సాయిరాం సాయిరాం సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. సర్వదేవత అతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు నమస్కరించుకుంటూ దేశ సమైక్యత దేశభక్తి గురించి 30 నిమిషములు అంటే ఇప్పుడు 11:38 అయింది, అంటే 12:08 వరకు నేను చెప్పవచ్చు. ఇందులో నా భావాలను తెలియచేయడానికి అనుకోని అవకాశం ప్రసాదించినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి, గురు దంపతులు శ్రీమతి శ్రీ మల్లెల వరలక్ష్మి నారాయణ దంపతులకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఇప్పటి వరకు కుమారి బ్రహ్మరాంబ గారు చక్కగా సత్యం శివం సుందరంలో ఉన్నటువంటి విషయాలు తెలియచేస్తూ, అందులో ముఖ్యంగా సనాతన సారథి యొక్క ఆవశ్యకత, ఔన్నత్యము, సీతాలక్ష్మి గారు దాన్ని పదే పదే పఠించడం, ఆ విధంగా మనం పఠించాలని, భక్తి జ్ఞాన వైరాగ్య ఎన్నో విషయాలు వారు మనకి తెలియచేశారు. అందులో భక్తి, ఈ భక్తి అనేది దైవము పైనే కాకుండా దేశము ఎడల కూడా ఉండాలి. కాబట్టి ఈ రోజు ఈ భక్తి అనేటువంటి బీజము దేశము ఎడల, తల్లిదండ్రుల ఎడల, కన్న భూమి ఎడల, అన్నిటి ఎడల కూడా ఉండాలి అనేటువంటి విషయం మనం తెలుసుకునేందుకు అందులో ఒక యాంగిల్, ఒక కోణం ఏంటంటే దేశ సమైక్యత దేశభక్తి అనేది మనకు ఈరోజు స్వామివారు వసంగినటువంటి అంశము. మనం వీణను చూస్తుంటామండి. ఆ వీణ దూరం నుంచి చూసినప్పుడు చాలా అందంగా ఉంటుంది. దగ్గరికి వెళ్ళి మీటితే అన్ని వీణలు కాదు సుమా, కొన్ని వీణలు, ఒక వీణ దగ్గరికి వెళ్ళినప్పుడు 1-2 తీగలు మీటి చూస్తే అవి లూజ్ గా ఉండటం చేత స్వరం సరిగా పలకదు, అసలు రాదు కూడా. అంతేకాకుండా అందులో ఏదో ఒక తీగ తెగి ఉండడం కూడా మనం గమనిస్తాం. గమనించినప్పుడు ఏమనుకుంటాం అంటే మెరిసేదంతా బంగారం అని అనుకున్నానే అని బాధపడతాం. అంచేత ఈ దేశము అనేటువంటి వీణ తీగలు వంటి రాష్ట్రాలు ప్రజలతో ఏకీకృతమై సమైక్యతగా ఉన్నప్పుడు చక్కటి స్వరాలు వీణ పలికిన మాదిరిగా ఈ దేశం కూడా సస్యశ్యామలై శాంతి సౌభాగ్యాలకు నిలయమవుతుంది. అందువల్ల దేశ సమైక్యత అనేది చాలా అవసరం. సమైక్యత లేకపోతే, ఎక్కడైతే సమైక్యత ఉంటుందో అక్కడ ప్యూరిటీ, యూనిటీ, డివినిటీ కూడా ఉంటాయి. కాబట్టి తీగలు తెగినటువంటి వీణను సరిచేయాలంటే ఏం చేయాలండి? మనము శ్రద్ధ కావాలి, ఓర్పు కావాలి.
అదే విధంగా భారతదేశ సమైక్యత అనే వీణను సరిచేయడానికి ఏం కావాలంటే దేశభక్తి అనే తీగలను మనం సరిచేసుకుని పోషించుకుని పెంపొందించుకోవాలి. అయితే ఈ రోజు దేశ సమైక్యత దేశభక్తి అనేటువంటి ఈ అవినాభావ సంబంధము కలిగినటువంటి ఈ రెండు అంశములు ఆధ్యాత్మిక కోణం నుండి కూడా కొంచెం తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. అసలు సమైక్యత అంటే ఏమిటి? సమ ప్లస్ ఐక్యత, అందరూ ఐకమత్య భావంతో కలిసిమెలిసి సమస్థితిని పొందుటే అని అనుకోవచ్చు. ఒక నాణ్యం ఉందనుకోండి, ఆ నాణ్యానికి బొమ్మ బొరుసు ఉంటాయి. అదే విధంగా దేశభక్తి దేశ సమైక్యత కూడా దేశం అనే నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. ఒకటి లేకుండా ఒకటి ఉండడానికి వీలు లేదు. దేశభక్తి ఉంటేనే సమైక్యత, సమైక్యత ఉంటేనే దేశభక్తి. అయితే దేశభక్తిని అనేక కోణాల్లో డిఫైన్ చేసుకోవచ్చు. అందులో ఒక డెఫినిషన్ నిర్వచనం ఏమిటంటే, వివిధ వర్గ కుల మతస్థులు అందరూ కలిసి భారతదేశం నాది, నా దేశానికి చెందిన వ్యక్తిని నేను అనేటువంటి భావం కలిగి ఉండాలి. వివిధ ప్రాంతాల్లో నివసించే వారి భాషలు విడివిడిగా ఉంటాయి, మతాలు విడిగా ఉంటాయి, సంస్కృతి సాంప్రదాయాలు కూడా విడిగా ఉంటాయి. అయితే వారందరూ కూడా ఒకే లక్ష్యముతో ఏకీకృతం అవ్వడమే దేశ సమైక్యత అని మరొక నిర్వచనం కూడా కలదు. భారతదేశంలో నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ అనేటువంటి వ్యవస్థను 1961వ సంవత్సరంలో ప్రధానమంత్రిని చైర్మన్ గా పెట్టి ఏర్పాటు చేయబడింది. అయితే 2004వ సంవత్సరం నుండి కూడా నవంబర్ 19వ తేదీని నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకు నవంబర్ 19 అంటే, ఆ రోజు భారతదేశ ప్రథమ మహిళా ప్రధాని ఇందిరాగాంధీ గారి జన్మదినం కాబట్టి అదే రోజు మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని స్వామివారు ఏర్పాటు చేసి జరుపుకోమన్నారు. ఈ సమైక్యత వల్ల ఏంటంటే, ప్రతి పౌరునికి కూడా కొన్ని హక్కులు, కొన్ని అంటే వారికి ఇవ్వవలసిన రాజ్యాంగం ప్రధాన హక్కులు ఉన్నాయని తెలుసుకుంటాడు. హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలుసుకోవాలన్నమాట. అయితే దేశాభివృద్ధి యొక్క విషయంలో ప్రత్యేకత సాధించాలి. ప్రతి రంగంలోనూ ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైనటువంటి గుణాలు, శక్తి, సామర్థ్యాలు ఉంటాయి. చూడండి, నేత నేసేవాడికి ఆ నేత వచ్చు కానీ అందరికీ రాదు. కుమ్మరవాడికి కుండలు చేయడం వచ్చు కానీ అందరికీ రాదు. కానీ అందరూ ఏకీకృతమైతే వారి వారి రంగాల్లో ఉత్పత్తి చేస్తే దేశం సస్యశ్యామలై సౌభాగ్యంతో వర్ధిల్లుతుంది. మొన్న చూడండి, 4 ఏళ్ల క్రితం కరోనాతో అల్లాడిపోయాం. ఈ కరోనాని తరిమి కొట్టాం ఎవరు? వైద్య రంగం, విద్యారంగం, అన్ని రంగాలు కూడా తమ శక్తి కొలది కంట్రిబ్యూట్ చేసుకుని ఈ కరోనా మహమ్మారి నుండి దేశాన్ని మనం రక్షించుకున్నాం. ఇందిరాగాంధీ ఏమన్నారంటే, ఇండియా బిలీవ్స్ ఇన్ పీస్ అండ్ హార్మనీ, ఇండియా లివ్స్ ఇన్ నేషనల్ ఇంటిగ్రేషన్. భారతదేశము శాంతిలోను సామరస్యంలోను విశ్వాసం ఉంది భారతదేశానికి. భారతదేశ అభివృద్ధి భారతదేశ సమైక్యత పైన ఆధారపడి ఉంటుంది అని ఆవిడ తెలియచేశారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్. అయితే ఈ సమైక్యత వల్ల ఏమిటి లాభం? ఎందుకు సమైక్యంగా ఉండాలంటే, దీనివల్ల మన అంతర్గతంగా ఉన్నటువంటి బాహ్యంగా ఉన్నటువంటి ఎన్నో ఛాలెంజెస్ ని మనం ఎదుర్కొని వాటిని సాల్వ్ చేసుకోగలం. ఇప్పుడు అంతర్గత సవాళ్ళు అంటే చూడండి, మన నేషనల్ కెలామిటీ ఏమిటి? వరదలు వచ్చాయి విజయవాడలో.
దానికి అందరం కూడా ఎవరి శక్తికి తగ్గట్టు ప్రాంత కుల మత భేదాలు వదిలిపెట్టేసి చేయూతనిచ్చాం. అందరినీ ఆదుకోగలిగాం. సీఎంకి మన చేయూతనిచ్చాం. ఇదే సమైక్యత అంటే. కాబట్టి అంతర్గత సవాళ్ళని కూడా మనం ఎదుర్కోగలిగాం ఈ సమైక్యతా భావం వల్ల. అదే విధంగా విదేశాల నుంచి వచ్చేటువంటి ఒత్తిడులు ఉంటాయి కదా, వాటిని కూడా చైనా నుండి గతంలో యుద్ధ భయం, తర్వాత ఏమో పాకిస్తాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్, ఇట్లాంటి సవాళ్ళను కూడా మనం ఎదుర్కోగలుగుతున్నాం. ఎందుకంటే ఈ సమైక్యత వలన. అయితే ఈ సమైక్యత ఈనాటిదా అంటే ఈనాటిది కాదు, ఎప్పుడో కాల ఎన్నో యుగాల నుంచి ఉందన్నమాట. ఇది సమైక్యతా భావం అనేది మన పూర్వీకులు దాన్ని పటిష్టత చేస్తూ వచ్చారు. ఏ విధంగా అంటే సంప్రదాయాలని మనకి వారసత్వంగా ప్రసాదించారు. మనం ఉదాహరణ తీసుకుంటే మనం ఎన్నో శుభకార్యాలు జరుపుకుంటాం కదండి, వివాహాది శుభకార్యాలు, గృహ ప్రవేశాలు, ఇట్లాంటివి. తర్వాత తీర్థయాత్రలకు వెళ్తుంటాము, పండుగలు చేసుకుంటాము, వ్రతాలు చేసుకుంటాము. అప్పుడు సంకల్పం అనేది ఒకటి చెప్తాం. ఆ సంకల్పం చెప్పేటప్పుడు మన దేశ పవిత్ర స్థలాలు, పుణ్యక్షేత్రాలు, పవిత్ర నదుల పేర్లు, పర్వతముల పేర్లు స్మరిస్తాము, చెబుతాం. ఇది మన దేశ సమైక్యతా భావన తెలియచేసేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి విషయం. తర్వాత ఏ ప్రాణికైనా సరే దేహం ఉంటుంది. ఆ దేహానికి ఎన్నో అంగాలు ఉంటాయి, మలేసినటువంటి అంగాలు. అదే విధంగా దేశమాత అనేటువంటి ఒక జీవికి లేదా ఒక దేహానికి ఆమె బిడ్డలందరూ కూడా అంగాలే. ఏ బిడ్డ బాధపడుతున్న దేహంలో ఒక అంగం ఏదైనా కష్టానికి బాధకి గురి అయితే మిగిలిన అంగాలన్నీ కూడా ఆ బాధపడుతున్న అంగం వైపే కాన్సన్ట్రేట్ చేస్తాయి. అదే విధంగా దేశమాతకు గల తన బిడ్డలందరూ సమానమే. ఏ బిడ్డ ఏ రాష్ట్రం బాధపడినా దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా బాధపడతారు, స్పందిస్తారు. అంటే శరీరంలో కలిగినటువంటి అవయవాలు ఆయా అవయవాలకి నిర్దేశించబడినటువంటి పనులను, కర్తవ్యాలను ఆచరిస్తుంది. హద్దులు మాత్రం మీరవు. అదే విధంగా మన దేశంలో వివిధ అవయవాల వంటి వివిధ జాతుల వారు, వివిధ తరగతుల వారు తమ తమ హద్దులను దాటకుండా తమ కర్తవ్య కర్మలను చేస్తుంటే దేశంలో సమైక్య అనేది వర్ధిల్లుతుంది. అందులో ఎటువంటి అనుమానం అక్కర్లా. అదే విధంగా చూడండి, మన జీవితానికి పంచభూతాలు చాలా అవసరం. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఇవన్నీ కలిసి ఉంటేనే మన మనుగడకి దోహదం చేస్తాయి. అందులో ఏ ఒక్కటి ఎక్కువైనా సరే మొత్తం గల్లంతైపోతుంది. చూడండి, మొన్న నీరు ఎక్కువైపోయింది, వాన, వర్షం. అందువల్ల ఏమైంది, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించాం. అదే విధంగా అగ్ని ప్రమాదం, భూకంపాలు. కాబట్టి ప్రకృతి పంచభూతాలు కలిసి ఉన్నప్పుడే మన జీవితం చక్కగా సాగుతుంది. అదే విధంగా మానవులంతా కూడా కలిసిమెలిసి, రాష్ట్రాలు ప్రదేశాలన్నీ కూడా కలిసిమెలిసి ఒకే మాట ఒకే లక్ష్యంతో ఉంటే, ఆ విధంగా పని చేస్తూ ఉంటే దేశ సౌభాగ్యం వర్ధిల్లుతుంది, శాంతి అంతా కూడా విస్తరిస్తుంది అనమాట. అందరిలో కూడా శాంతి ఉంటుంది. ఇదే ఆధ్యాత్మిక పరంగా ఆలోచిస్తే ప్రతి ప్రాణి యందు ఆత్మ ఉంది. అందరి యందు ఉన్నటువంటి ఆత్మతత్వము ఒకటే. కాబట్టి మానవులంతా ఒక్కటే జాతి అని మనం ఎప్పుడూ కూడా గుర్తించుకోవాలి, గుర్తించుకుని వర్తించాలి. అది దేశ సమైక్యతకు దారి తీస్తుంది. అదే స్వామి అంటారు, మానవులంతా కూడా ఒకటే జాతి. ఏ విధంగా అంటే శృంగారములు వేరు బంగారము ఒక్కటే, పశుల వన్నెలు వేరు పాలు ఒక్కటే, పూల జాతులు వేరు పూజ ఒక్కటే. అదే సమైక్యత. పూలమాలలో దారం ఏ విధంగా దాగి ఉంటుందో మనకు కనపడదో,
అదే విధంగా భారతదేశంలో గల రాష్ట్రాలు ప్రాంతాలు ఒక్కటిగా ఉంచేది రాజ్యాంగం. అన్నిటిని మించి మన భారత మాత. ఇక్కడ నండూరి రామకృష్ణమాచార్యులు రచించినటువంటి ఒక పద్యం, సహజీవనము సమభావము, ఒక సినిమా గేయం అనమాట. సమతావాదము వేదముగా, ప్రజాక్షేమం ప్రగతి మార్గము, లక్ష్యములైన విలక్షణ భూమి మన భారతదేశం. అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. మనకి ఒక పాట ఉంది మేడం, భారత మాతకు జేజేలు బంగారు భూమికి ఇతరమై పడతాడు చివరిలో. దాంట్లో మీరు చెప్పింది ఇన్కార్పొరేట్ చేశారు. అవునండి, సాయిరాం సాయిరాం. అదే విధంగా మంగినపూడి పురుషోత్తమ శర్మ వారు తమ కవితలో భారతదేశ సమైక్యతను పెంపొందించే విధంగా తల్లి భారతితో మనం నిత్యం చెబుతూ ఉంటే సమైక్యతా భావం దినదినాభివృద్ధి అవుతుందని చెప్తున్నారు. మొన్న గౌరీ గారు తమ ప్రసంగంలో మనం వృక్షాల్ని ప్రేమిస్తుంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు ఇష్టమా, అట్లా మనం ప్రకృతితో మాట్లాడుతుంటే అది ఉజ్వలంగా ఎదుగుతుందని చెప్పారు. నేను కూడా ఒక తులసి మొక్క చనిపోతుందమ్మా, అంటే ఎండిపోతుంది అంటారు కదా, అట్లా అవుతుంటే దానికి కాస్త నీళ్లు వేసి ఐ లవ్ యూ నేను చెప్పేదన్నమాట. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు కావాలి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కావాలని దాన్ని గుండెలకు హత్తుకునేదాన్ని. హత్తుకుని ఆ విధంగా ప్రతిరోజు చేస్తే అది చక్కగా చిగురించి ఒక పెద్ద మొక్కగా ఎదిగిందండి. సో ఆ విధంగా మనం ఎప్పుడు కూడా మాట్లాడుతుండాలి ప్రకృతితో. గాని భారత మాత ఎవరితో, భగవంతునితో, అన్నిట్లో భగవంతుడు ఆత్మగా మాట్లాడాలి. సో భారత మాతతో మనం ఎప్పుడు మాట్లాడుకోవాలి, ఆవిడ యొక్క ఔన్నత్యాన్ని మనం పొగడాలి. ఆమె దేవత. ఆయన చెప్తున్నారు ఆయన కవితలో, హిందూ ముసల్మాను అందరము కలిసి వచ్చాము, బౌద్ధ సిక్కులు ఏకభావులై వచ్చాము, పారసీ క్రైస్తవులు పరుగున వచ్చాము, బ్రాహ్మణ పంచములు కలిసి వచ్చాము, మా భేదభావము మాట కలిపేశాము, మమ్ము మన్నించమ్మా మా తల్లి, మమ్ము ఆదరించమ్మా అని మనం రోజు చెప్పుకోవాలి ఆ తల్లికి. అలా చెప్పుకుంటే మనలో సమైక్యతా భావం పెరుగుతుంది. ఆ తల్లి ప్రేమ కూడా ఆ తల్లి ప్రేమ కూడా మనం పొందగలం. అయితే ఈ సమైక్యత ఎందుకు అంటే అందరం కలిసి ఉంటే ఎంతో శక్తి ఎన్నో రెట్లు వస్తుందండి. అదే విషయాన్ని మనం ఎన్నో కథల ద్వారా స్వామివారు చెప్పారు. మనం కూడా చిన్నప్పుడు తెలుగు వాచకంలో కూడా చదువుకున్నాం. ఒక తండ్రి కొడుకులందరినీ పిలిచి విడివిడిగా ఉండకండి అని చెప్తూ ఒక చీపురు పుల్ల తీసుకొచ్చి విరచమంటే విరిచేస్తారు. అదే ఒక కట్టను విరచమంటే విరచలేరు. అంటే ఐకమత్యం ఉంటే మీకు శక్తి ఎక్కువగా వస్తుంది అనేటువంటి దృష్టాంతాన్ని తీసుకుని చెప్పారు. ఇదే విధంగా ఎన్నో పావురాలు ఆ వలను పట్టుకుని వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా ఐకమత్యం అంటే బలాన్ని ఎన్నో కథల ద్వారా మనం నేర్చుకున్నాము, తెలుసుకున్నాము. మనకి సుమతి శతకంలో ఒక పద్యం ఉంది, బలవంతమైన సర్పము చలిచీమల చేత చావది సుమతి. చలిచీమలన్నీ కూడా కలివి బలంగా, ఎంతో బలంగా సర్పాన్ని కూడా చంపేస్తాయి అన్నమాట. సమైక్యత ఎంతటి బలవంతునైనా సరే మట్టు పెడతాయి. దానికి ఒక చిన్న ఉదాహరణ అండి. ఆల్జిబ్రా మనం చిన్నప్పుడు నేర్చుకున్నాము, a × a = a², b × b b² అని. అదే మనం మామూలుగా అందరికి కొంచెం అర్థం, అంటే అందరికి ఆల్జిబ్రా వచ్చి నేను రాదన్ను, చిన్న మ్యాథమెటిక్స్ అన్నమాట. 2 × 2 4, 3 × 3 9. సో 4 + 9 ఎంత అవుతుంది? 13. అంటే ఏంటి, మనం వర్గం చేసిన తర్వాత, అంటే స్క్వేర్ చేసిన తర్వాత వచ్చే ఫలితాన్ని కలిపితే 13 వచ్చింది. అదే వర్గం చేయకుండానే వాటిని కలిపి, ఆ సంఖ్యల్ని కలిపి వర్గం చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 2 × 2 బదులు 2 + 3, 2 + 3 వర్గం చేయండి అంటే స్క్వేర్. 2 + 3 = 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 5 × 5 25. అంటే ఇప్పుడు 25 వచ్చింది. ఇందాక ఎంత వచ్చింది? 13 వచ్చింది. 2 × 2 4, 3 × 3 9 అంటే 13 వచ్చింది. ఇక్కడ 2 + 3 కలిపేసి దాన్ని వర్గం చేస్తే 25 వచ్చింది. అంటే 13 కంటే 25 ఎక్కువ. ఎంత ఎక్కువ వచ్చింది? 12 ఎక్కువ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఐక్యత వలన వచ్చింది అన్నమాట.
అది అందరికీ కొంచెం అర్థమైందని నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను. కాబట్టి ఆ మల్టిప్లికేషన్ వర్గం చేసి కలపడం కన్నా ముందే కలిపి వర్గం చేస్తే దాంట్లో విలువ ఎంతో పెరుగుతుంది అనమాట అనేటువంటి విషయం. అంటే శక్తి ఎంతో పెరుగుతుంది. అందరూ కలిసి ఉంటే, సమైక్యతగా భావంతో ఉంటే ఎంతో శక్తి ఉత్పన్నం అవుతుంది. అంటే మన వేదం కూడా ఏం ప్రబోధిస్తుందంటే, ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి. అంటే ఏంటి, మన బాల వికాసం ఏం తెలుసుకున్నట్టు కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి పెరుగుదాం, కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుకుందాం, కలిసిమెలిసి కలతలు లేక చెలిమితో జీవించుదామని సమైక్యతా భావాన్ని తెలుసుకున్నాం అన్నమాట. అంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించాలి. ఈ ఐకమత్యము సమైక్యత అనేది ప్రకృతిలో ప్రతి చోట ప్రతి జీవులో కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి చీమలు నిత్యం చూస్తూనే ఉంటాం, పావురాలు, కోతులు, అన్నిట్లో కూడా సమైక్యత ఉంది. ఒక సినీ గేయకారుడు ఏం రాశారంటే ఒక పాటలో, పులిని చూస్తే పులి అదరదు బెదరదు, మరేమి రోగమో కానీ మనిషిని చూసి మనిషి బెదరును అదరును అని. సో అది ఐ థింక్ ఏదో రామదాసు సినిమా ఏదో అనుకుంటాను, నాకు సరి జ్ఞాపకం లేదు. సో పులిని చూస్తే పులి అదరదు బెదరదు, కానీ ఏ రోగమో కానీ మనిషి చూస్తే మనిషి బెదిరిపోతాడు. ఒక్కడ వెళ్ళాలంటే భయం, ఒక్కళ్ళ కంపార్ట్మెంట్ లో కూర్చోవాలంటే భయం, ఎవరన్నా ఆగంతకుడు వస్తే అతనితో మాట్లాడాలంటే భయం, ప్రతిదీ మనిషిని చూస్తే మనం భయపడిపోతుంటాం అనమాట. ఎందుకు ఈ భయం? మనలోని లోపం, ఐకమత్యం లేకపోవడం. స్వామి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఐకమత్యానికి ప్రతీక, వాళ్ళు ఆదర్శంగా నిలిచారు. వాలి సుగ్రీవులు అన్నదమ్ములు, వాళ్ళ అనైక్యత వల్ల దుఃఖభూషులైనయ్యారు. తర్వాత వాలి మరణించాడు, దానికి సుగ్రీవుడు ఎంతో శోకించాడు. అనైక్యత వల్ల భారతదేశం బ్రిటిష్ వారి యొక్క పాలనకు వెళ్ళిపోయింది. మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య, రాష్ట్రాల మధ్య కూడా ఎంతో అనైక్యత చూస్తున్నాం. ఎందుకు అని ఒక ప్రశ్న వేసుకుంటే, అహంకారం, అరిషడ్వర్గాలకు లోపడ్డ మనం ఒకరితో ఒకరు పోల్చుకుంటున్నాం, పోటీ పడుతున్నాం, వ్యక్తులం, స్వార్థం, అన్నిటికీ మించి స్వార్థం, మమకారం, అహంకారం, వీటి వలన అనైక్యతా భావం రోజు రోజుకి పెరిగిపోతుంది. అందుకే స్వామి ఏమంటున్నారంటే, ఈనాడు ప్యూరిటీ, యూనిటీ, డివినిటీ పోయాయి, కమ్యూనిటీ మాత్రం మిగిలింది అంటున్నారు వారు. అందువల్ల అనైక్యత దినదిన ప్రవర్ధమానం అవుతుంది, ఐక్యత సన్నగిల్లిపోతుంది. దేశభక్తి ద్వారానే సమైక్యత సాధించవచ్చు. దేశభక్తి లేకపోతే సమైక్యత అనేది సాధించడం చాలా కష్టం. అయితే సమైక్యత పెంపొందించడానికి మనం ఏం చెయ్యాలి అంటే, త్యాగం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఏం త్యాగం చేయాలంటే, కుల ధర్మాలు కొన్ని ఉంటాయండి, వైయక్తిక ధర్మాచరణకు సంబంధించిన వర్ణాలు, ఆచారాలు అవి తప్పకుండా పాటించాలి. మిగిలినటువంటి కుల, ప్రాంత, మత విభేదాల్లో ఇవన్నీ కూడా వదిలిపెట్టాలి. అప్పుడే మనం సర్వమత సమైక్యతను మనం సాధించగలుగుతాం. కాబట్టి సమైక్యతకి త్యాగం అనేది చాలా ముఖ్యం. తర్వాత పేదవాళ్ళకి, వాళ్ళు దుర్భరమైన దారిద్ర్య జీవితం గడుపుతూ ఉంటారు పాపం. కాబట్టి వాళ్ళకి జీవించడానికి హక్కు ఉందని మనం తెలియజేయాలి. పాపం వాళ్ళకి తెలియదు, కొందరికి హక్కు ఉంది, మీకు ఈ బాధ్యత ఉంది అని మనం తెలియచేయాలి. దీనికి గొప్పవారు అనుభవించేటువంటి కొన్ని రాయితీలు, కొన్ని సౌకర్యాలు కూడా త్యాగం చేయాలి వీళ్ళ గురించి. భాష ఏకీకృతం చేయాలి. ఒకే భాష అంటే ఎన్నో భాషలు మన దేశంలో, కనీసం ఒక్క భాష అఫీషియల్ లాంగ్వేజ్ గా అన్ని రాష్ట్రాల్లో ఉంటే బాగుంటుంది. అదొకటి. ఇంకోటి ఏమిటంటే, ప్రకృతిని మనం మాతృత్వ భావంతోనూ పరమాత్మను పితృత్వ భావంతో మనం ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటామో ఆరాధించాలి. ఆ విధంగా ఆరాధించడం సౌభ్రాతృత్వం పెరుగుతుంది అనమాట. ఎప్పుడైతే సౌభ్రాతృత్వం పెరుగుతుందో, సోదరభావం పెరుగుతుందో, సోదరీభావం పెరుగుతుందో, ఈనాడు జరుగుతున్నటువంటి అరాచకాలు ఏమి జరగవో, సమైక్యత కూడా వర్ధిల్లుతుంది. అన్ని మతాలని కూడా మనం గౌరవించాలి. భగవాన్ సత్యసాయి బాబా వారు సర్వమత స్థాపన, సర్వమత స్తూపాన్ని స్థాపించారు. తర్వాత విద్య కూడా
చాలా అవసరం అండి విద్యలో ఏమి చెప్పాలంటే కొన్ని స్టేట్మెంట్స్ చెప్పాలి, నీతి కథలు చెప్పాలి. ఏ విధంగా అంటే ఉదాహరణకి యునైటెడ్ వి స్టాండ్, డివైడ్ వి ఫాల్, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్, మెనీ పీపుల్ మెనీ హార్ట్స్ మెనీ మైండ్స్ బట్ వన్ థాట్ దట్ లీడ్స్ టు ఇంటిగ్రేషన్, వేర్ దేర్ ఈజ్ యూనిటీ దేర్ ఈజ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్, దేర్ ఈజ్ ప్యూరిటీ అండ్ డివినిటీ. ఇట్లాంటి వాక్యాలు స్కూల్లో గోడల మీద రాసి పెట్టాలి. చిన్నప్పుడు మా స్కూల్స్ లో, గవర్నమెంట్ స్కూల్స్ లో ఇవన్నీ ఇట్లాంటివన్నీ రాసేవారు. ఐకమత్యమే బల్లము, తల్లిదండ్రులను ప్రేమించము, ఇట్లాంటివన్నీ రాసేవారు అనమాట. అదేవిధంగా సూర్యుడి కిరణాన్ని చూడండి, తెల్లగా ఉంటుంది. ఆ తెల్ల కిరణ విక్షేపణ చేస్తే అందులో 7 రంగులు మనకు కనిపిస్తాయి. 7 రంగులు ఏకీకృతమే సూర్యుని యొక్క కిరణం. ఈ ఏకీకృతమైనటువంటి ఈ 7 రంగులు ఆ ఒక్క తెల్లని సూర్యకిరణాన్ని ఒక భూతద్దం ద్వారా మనం గాని ప్రవేశపెడితే ఆ భూతద్దం అడుగునున్నటువంటి దూది గాని పేపర్ గాని కాలిపోతుంది. అంటే 7 రంగులు ఏకీకృతం అయ్యి గొప్ప ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ ద్వారా ఈ అడుగున పెట్టిన పేపర్ ముక్క గాని దూది గాని కాలిపోతుంది. అదే విధంగా అందరం కూడా ఏకీకృత భావంతో, ఏకీకృత లక్ష్యంతో గాని ప్రవర్తిస్తే అంతర్గత బహిర్గత కలతలు కల్మషాలు అన్ని కూడా పోతాయి. అలాగే భగవాన్ బాబా వారు ఏం చెప్పారంటే, ఎప్పుడు అంటే సనాతన సారథి సెప్టెంబర్ 2000 సంవత్సరంలో పేజీ నెంబర్ 280లో స్వామి ఉద్ఘాటించారు. ఏమనంటే, నేను కోట్ చేస్తున్నా యాజ్ ఇట్ ఈస్ గా స్వామి మాటలు, దేశం సమైక్యంగా ఉండాలి, విభిన్నం చేయకూడదు, విచ్ఛిన్నం చేయకూడదు. మానవ దేహంలో అనేక అంగములు ఉన్నాయి, కాలు, చెయ్యి మొదలగునవి. దీనిని ముక్కలు చేస్తే ఎంత రక్తం పోతుంది, ఎంత బలహీనత ఏర్పడుతుంది ఆలోచించండి. దేహం ఎంతో దేశం కూడా అంతే. హక్కులను కోరవచ్చు కానీ అందులో వేర్పాటువాదం మంచిది కాదు. దారాలు విడివిడిగా ఉంటే చిటికెన వ్రేలుతో కట్ చేయవచ్చు. దారాలతో నేసిన బట్టను దృఢంగా ఉంటుంది, దాన్ని కట్ చేయలేము. ఇదే ఐకమత్యము, ఇదే బలము అని భగవాన్ బాబా వారు మనకి తెలియజేశారు. అందులో ఇంకొక చిన్న పాట కూడా రాశారు వారు. ఐకమత్యం అన్నిట అభివృద్ధి పరిచి కలత విడనాడి ఐక్యంబు కాంచరయ్యా, అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా అనేటువంటి విషయాన్ని స్వామి వారు చక్కగా మనకి తెలియజేశారు. అయితే ఈ ఐకమత్యాన్ని పెంపొందించడానికి దేశభక్తి చాలా అవసరం. భక్తిని ఎన్నో విధాలుగా నిర్వచించవచ్చు. దేశభక్తులు, కవులు, కవయిత్రులు ఎన్నో గీతాల్ని, గేయాలు రచించారు. అందులో 1-2 ముచ్చటించుకుంటాం సమయాభావన. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీసి అని శ్రీరామచంద్రమూర్తి చెప్పారు. అది ఆ వాక్యాన్ని, ఆ శ్లోకాన్ని మనం గాని జపిస్తూ ఆచరిస్తే మనలో దేశభక్తి భావం తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. దేశమును ప్రేమించమన్నా, మంచి నది పెంచమన్నా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై. దేశం పట్ల భక్తి, ప్రేమను కలిగి ఉండితే మన దేశభక్తి. స్వామి ఏం చెప్తున్నారంటే, భారతదేశం వేదాల పట్టుగొమ్మ, యజ్ఞ యాగాదులకు ఆటపట్టు, పెక్కు అవతారముల కన్నా పెద్ద తల్లి, నీతి నియమాల యోగి ఈ త్యాగభూమి. ఎంత అద్భుతంగా చెప్పారండి వారు మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళతో పెకిలించుటకు భారతీయులు చాలా మంది, ఎందరో దేశభక్తితో బ్రిటిష్ వారి తుపాకీ గుండ్లకు అసూలు బాశారు, జైళ్లలో మగ్గిపోయారు. ఎందరో వీరులు, సూర్యులు ఉరి తీయబడ్డారు. ఆస్తులను, కుటుంబాలని కూడా త్యాగం చేశారు. ముఖ్యంగా అందరినీ చెప్పుకోవచ్చు, ప్రకాశం పంతులు గారండి. ఆయన ఆ రోజుల్లో కోటేశ్వరుడు, కానీ చివరికి ఆయన ట్రైన్ లో ప్రయాణం చేయడానికి టిక్కెట్ కొనుక్కునే స్తోమత కూడా లేకపోతే ఒక అతను టిక్కెట్ కొనిచ్చాడు. తినడానికి కూడా ఏమీ లేకపోతే 2 అరటిపళ్ళు ఇచ్చాడు. ఎందుకు? ఆయన దేశం కోసం అంత త్యాగం చేసినటువంటి ఘనుడు. తన యొక్క మానాన్ని, ధనాన్ని, ప్రాణాన్ని కూడా ఎందరో ఈ దేశభక్తి అనేటువంటి భావంతో త్యాగం చేశారు.
దేశభక్తిని తెలిసేటు త్యాగాలు గీతాలు ఎన్నో ఉన్నాయండి. అందులో కొన్ని తెలుగు వీర లేవర, దీక్ష భూని సాగర, దేశమాత, ఇది సినిమా గేయం అదొకటి. తర్వాత భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చెప్పేటువంటి ఒక పద్యం అండి. ఉత్తుంగ హిమనగ్నము మాది, భూమిపై దానికి సాటి ఏది, పావనోద్ధార గంగ మాది, అందా దాని సాటి ఏది, పవిత్రమైన ఉపనిషత్తులు మావి, వాటిని పోలు గ్రంథాలు పేర్కొనగా ఏవి, స్వర్గారుణ కిరణ రంజిత భూమి మాది, ఆమెకు ఆమెయే సాటి, స్త్రీలు పొంగిన జీవగడ్డలు, పాలు పారిన భాగ్యసీమ, వర్ణనది ఈ విధంగా మన భరతఖండము. భక్తితో పాడరా మన దేశ గౌరవం. వేద శాఖలు పెరిగను ఇచ్చట, ఆది కావ్యం అలరను ఇచ్చట, బాధరాయన పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా. ఇది రాయప్రోలు సుబ్బారావు గారు రచించినటువంటి గీతం. ఇహ శ్రీ వానామలై అనేటువంటి వరదాచార్యులు పేరు కలిగినటువంటి ఒక కవి మన దేశ ఔన్నత్యమును వారి తెలియచేస్తూ వారి దేశభక్తిని ఏ విధంగా తెలియచేసారో వారు రచించినటువంటి పద్యం అండి. భారతమాతకి ఎన్ని పేర్లు పెట్టారో ఒక్కసారి ఈ పద్యం ద్వారా మనం తెలుసుకుందాము. జయ భారతావని ఒక పేరు, లోకపావని, శాంతి సుఖదాయిని, జనని, నమస్తే నమస్తే నమస్తే, సకల సంపత్ కని, అన్ని సంపదలకు కని అన్నమాట, సస్య నందనవని, ఆసేతు సీతనగా హాటకావని జనని, హిందూ ముసల్మాను ఈసాయి సిక్ జైన్ బుద్ధ చార్వాక సుత బహుమత కుటుంబిని, సంస్కృతాంధ్ర ద్రవిడ వంగ హిందీ ఓడ్ర గూర్జర మరాఠ కర్ణాటక కలభాషిణి, గంగా మహానది గౌతమి కృష్ణానది రంగ ఉత్తంగ తరంగిణి రసామృత స్థని, శాంతి అహింస సత్య శస్త్రాస్త్రధారిణి, వీర నారీమణి, విశ్వహితకారిణి, వేద వేదాంత విజ్ఞాన ప్రదాయిని, బౌద్ధ సిద్ధాంత నిర్వాణ ప్రచారిణి, కాళిదాస వ్యాస కావ్య మందాకిని, సంగీత సాహిత్య సత్కళామోహిని, మహోన్నత యమనీ గోత్ర శిఖరము నీది, నీ పవిత్రత గాంగ నిర్జర ప్రవాహము, నీ చేతి సొమ్ము ఎల్లోరా శిల్పఖండము, నీదు వాక్యము శ్రీ గీతా ఉపదేశము. ఈ విధంగా మన దేశ ఔన్నత్యాన్ని దేశభక్తిని చాటినటువంటి వీరులు ఎందరో ఉన్నారు. ఏ దేశం ఎగినా ఎందుకు కాలినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరు ఎదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరము, లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులు ఇంకెందు అని రాయప్రోలు సుబ్బారావు గారు రచించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి మాటలు దేశభక్తిని తెలియజేసేటువంటి వెలకట్టలేని అమృత వాక్కులు. జాతి జీవించడం కొరకు వ్యక్తి త్యాగం చేయాలి, వ్యక్తి కృషి చేయాలి, సర్వస్వాన్ని అర్పించాలి, మరణించడానికి కూడా వెనుకాడకూడదు అని వారు తెలియజేశారు. ఇంకొక మాట కూడా అన్నారు, ఈనాడు నేను మరణిస్తాను, అందువల్ల భారతదేశం జీవిస్తుంది, స్వాతంత్రాన్ని ఘనతను పొందుతుంది అని మన సుభాష్ చంద్రబోస్ గారు తెలియజేశారు. స్వామివారు మన భారతదేశ చివరిగానండి స్వామివారు భారతదేశ ఔన్నత్యానికి మరియు వారి ఆవేదన వ్యక్తం చేసే కొన్ని పద్యాలు, అందులో ఒకటో రెండో మనం తెలుసుకున్న సమయభావన. భారతదేశం నారింజ పండు, కనగ జాతులు మతములు తొనలు కాదే, భిన్న తెగల వృత్తులు ఎన్ని ఉన్నా భారతదేశాన పుట్టుట భాగ్యమగుని కాదే, పరమ పావనమైనటువంటి భారతావని యందు సహనమన్నదే మనకు చక్కదనము, వ్రతములన్నింటను వన్నెగాంచినట్టు ఘన సత్యశీలమే కఠిన తపము, మధుర భావం వేది మన దేశమందన్న, మాతృభావము కంటే మాన్యమెద్ది, ప్రాణంబు కంటేను మానంబే ఘనమగును. ఇట్లాంటి మన గొప్ప భారతదేశాన్ని, ఇటువంటి నీతివంతమైన భారతదేశాన్ని పాశ్చాత్యులు
అన్ని పాడు చేసి చివరికి స్వతంత్రం అనేటువంటి ఒక విచ్చుకత్తిని మనకి ఇచ్చారు. అవురా మన దేశ నీతిని మంట గల్పి నేటికిచ్చిరి పరదేశ నీతులరసి రస విచిత్ర స్వేచ్ఛయను విచ్చకత్తి. అవురా ఏమందు భారత పాలనంబు ఏను గెట్టుల తన బలంబు ఎరగలేదో అట్టులైనారు మన భారతీయులు నేడు బాధపడుతున్నారు స్వామి. ఏనుగు తన బలం తెలియదు. అదే విధంగా మనకి కూడా మన బలం మన శక్తియుక్తులు మనకి తెలియక ఏం చేస్తున్నాం అంటే అన్నిటికీ కూడా విదేశాలకు వెళ్ళిపోవడం, విదేశాల్లో జాబ్ సంపాది ఇవన్నీ కూడా బ్రెయిన్ డ్రైన్. అంటే ఇక్కడ చదువుకోవడం, అక్కడికి వెళ్ళి మన శక్తియుక్తులను అక్కడ ఉపయోగించడం, ఈ విధంగా చేయటం వల్ల మన భారతదేశం ఐశ్వర్యవంతురాలు, చాలా ఐశ్వర్యం, ఇంకా ఐశ్వర్యాన్ని పెంచుకోవచ్చు, ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని పెంచుకోవచ్చు, తద్వారా భౌతిక ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. భారతదేశము వేదాత్మ, భారతవాణి వేదవాణి, భారత ధర్మము శాంతి, ఫలము బ్రహ్మానంద రూపమైనటువంటి ముక్తి. ఈ విధంగా భారతదేశము ఖండ ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన మహనీయులను కన్నటువంటి మాతృభూమి. సామాన్యమైన భూమి కాదండి. ఖండ ఖండాంతరాల్లో కూడా ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి వివేకానందుడు, మహాత్మా గాంధీ, మున్నగు కిశోరాలు కన్నటువంటి భూమి. అందరిని మించి భగవాన్ శ్రీ సత్య సాయిబాబాని కన్నటువంటి భూమి. ఎన్నో అవతారాలు, రామకృష్ణ దశావతారాలు ఎత్తినటువంటి భూమి. రామకృష్ణ పరమహంస మున్నగు వేదాంతులు కన్నటువంటి భూమి మన భారత భూమి. పాశ్చాత్యులు పారద్రోలియు స్వాతంత్రమును కన్న సమరభూమి. పాండిత్యమును చాలా ప్రఖ్యాతిగాంచియు ప్రతిభ చూపించిన భరత భూమి. సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యల దీశక్తి చూపిన దివ్యమం. మనకి ఎన్నో రకాల సంగీతం సాహిత్యం ఉందండి. అక్కడ ఇటువంటి సాహిత్యం గాని సంగీతం గాని ఏ దేశంలో లేదు. చిత్రకళతో చిత్రమయ్యినట్టు భరత భూమి ఎందు జననముంది. భరతమాత ధర్మ భాగ్యము కాపాడ బాధ్యతంతయు మీదే భక్తులారా. సో మన మీద చాలా బాధ్యత ఉందండి. ఏం బాధ్యత అంటే సమైక్యతను పెంపొందించుకోవాలి, అందరిలో ఉన్న ఆత్మ ఒకటే అనేటువంటి భావం పెంపొందించుకోవాలి. కాబట్టి ఎవరిని కూడా హింసించకుండా, బాధ పెట్టకుండా మనం ముందుకు సాగుతూ, మనకు చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తూ, అందరిలో ఉన్నట్టు ఆత్మ ఒకటే, మన అందరం కూడా పరమాత్మ బిడ్డలము అనేటువంటి దృష్టితో, భావముతో, సమైక్యతా భావంతో ముందుకు సాగాలి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు స్థాపించబడినటువంటి శ్రీ సత్యసాయి సేవా సంస్థలందరి కూడా ఈ సమైక్యతా భావంతోనే పనిచేస్తున్నాము. ముఖ్యంగా మనం అహం సత్య బోధకులో ప్రతి సభ్యుడు కూడా సమైక్యతా భావంతో, దేశభక్తి భావంతో, భగవాన్ బాబా ఎడల భావంతో, ఆధ్యాత్మిక విషయాలపై భక్తితో, శ్రద్ధతో కూడా మనం ముందుకి సాగుతున్నాం. ఇవన్నీ కూడా మనకి సమైక్యతా భావాన్ని, దేశభక్తిని, ప్రభుభక్తిని, స్వామి భక్తిని అన్నిటిని కూడా ప్రేరేపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాయండి. ఇటువంటి సదావకాశం ఇచ్చినటువంటి భగవాన్ సత్యసాయి బాబా వారికి, మన గురు పత్ని, గురువు గారు లక్ష్మీనారాయణకు, పద్మ బయ్యన గారికి, విన్నటువంటి ప్రతి శ్రోతకి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సాయిరాం సాయిరాం. ఇది అనుకోకుండా వచ్చినటువంటి అవకాశం అండి నాకు. సాయిరాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ కూడా ఉత్తమ భూమిక. యూ పెర్ఫార్మ్ యువర్ రోల్స్ వెరీ నైస్లీ. ఇద్దరు కూడా ఇప్పుడు చెప్పిన మేడం చెప్పే అంశం ఒక వేదిక మీద ఫస్ట్ వీక్ లో ఒకతను చెప్పాడండి. అక్కడ చెప్పే ముందు ఆ స్వామి ముందు ఆల్రెడీ చెప్పేసే అవకాశం ఈవిడికి కల్పించారు స్వామి. ద సేమ్ టాపిక్ ఈస్ గోయింగ్ టు బి డెలివర్డ్ ఎట్ ఇండియన్ కిచెన్ స్పిరిచువాలిటీ, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, రామకృష్ణపూర్, బై మై బ్రదర్. ఈ రిక్వెస్టెడ్ మీ, ఐ రిక్వెస్టెడ్ సుంకర సరస్వతి గారు. అద్భుతంగా చెప్పారు. కొంచెం అంటే నేను సమయం తక్కువ ఇచ్చాను. ఇఫ్ ఐ గివ్ 1 hour చాలా బాగుండేది. మరలా ఎప్పుడైనా ఈ టాపిక్ మీద యూ కెన్ కంటిన్యూ, ఎప్పుడైనా మరలా మాట్లాడచ్చు. అట్లాగే సాయిరాం. థ్యాంక్ యూ. లేదు మేడం, లేదు, అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా. మా సోదరుడు చాలా చాలా ఆనందపడ్డాడు. అందులో మీరు చివరిలో చెప్పిన ఖండాంతర పద్యం నాకు చాలా ఇష్టమైన పద్యం అండి. చాలా రోజులైంది. స్వామి వారు 1960 ప్రాంతంలో చెప్పిన ఒక చిన్న సత్సంగాన్ని మనం కంటిన్యూ చేద్దాము. చెప్పాను కదా. ఈ పుస్తకం చేతిలో ముట్టుకుంటేనే ఆ కాగితాలు ఓడిపోతున్నాయి.
ద టైటిల్ ఈజ్ ఉత్తమ భూమిక. మిస్టర్ బ్రహ్మరామ గారు పెర్ఫార్మ్డ్ వెరీ నైస్లీ అండ్ శంకర సరస్వతి పెర్ఫార్మ్డ్ వెరీ నైస్. సో ఏం చెప్పారో చూద్దాం. ఉత్తమ భూమికలు అంటే స్వామి ఇస్ డెలివర్డ్ బై భగవాన్ ప్రశాంత్ నిలయం, నో డేట్. ఇందాక దేహాన్ని దేశంతో కంపేర్ చేసింది సిస్టర్. దేహం ఆత్మకు దేవాలయం. అహం అనేది మందిరానికి పునాది అనదగిన బలమైన స్తంభం. మీరు నిద్రపోతున్న వేళ నేను అనే స్పృహ ఉండదు. మనకు తెలిసి మూడు రకాల అవస్థలు, 4 అవస్థలు. ఈ 4 అవస్థల్లో ఒక్కొక్కటి ఉండవు, కానీ అన్నిటి 4 అవస్థలు ఉండేది మాత్రం ఒకటే. అప్పుడు మీకు సంబంధించినంత వరకు ఈ ప్రపంచం లేదు. నిద్రలో మీరు ఒంటరిగా ఉంటారు. మీరు పుట్టక మునుపు మీకు ఈ ప్రపంచం లేదు. మీరు పోయిన తర్వాత ఈ లోకం ఉన్నట్లు మీకు తెలియదు. నేను పోయిన తర్వాత మాస్టర్ కే గారు బాగా నేను పోయిన తర్వాత ఏం తెలుస్తుంది? పోయిన తర్వాత ఏం తెలుస్తుంది? బతుకున్నప్పుడు చూడాలి. నేను పోయిన తర్వాత అనకూడదు. కర్మ ఉపాసన అనే ప్రాథమిక శిక్షణ పొందిన తర్వాత ఈ జ్ఞానం లభించదు. కర్మల వల్ల హృదయంలో అహంభావము అనే మాలిన్యం పోతుంది. ఉపాసన ద్వారా విశ్వవ్యాపకుడైన కేవలం పరబ్రహ్మ పైన దృష్టి కేంద్రీకరించబడుతుంది. అప్పుడు జ్ఞానం ఆటోమేటిక్ గా ఉదయం. ఇప్పుడు స్వామి మాట్లాడే ముందు కూడా ఆ శాస్త్రి ఎవరో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎవరో అద్భుతమైన శాస్త్రి. ఇప్పుడు శాస్త్రి చదివిన పద్యంలో ఆ మూడింటిని త్రివేణి సంగమంగా వర్ణించాడు. అటువంటి జ్ఞానం ద్వారా ఉత్తమమైన వివేకం సంపాదించగలదు అన్నాడు. కర్మ ఉపాసన అనేవి రెండు జీవితంలో మీరున్న స్థితి పైన, మీ గుణం పైన ఆధారపడగలరు. ముక్కుతో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన అంగాలకు డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. హద్దులు కూడా మీరవని ఎవరో చెప్పారు, ఇద్దరిలో ఒకరు చెప్పారు. వాడికి లిమిటేషన్స్ దాటవు. అలాగనే లిమిటేషన్ దాటకూడదు. దేశంలో దాటితేనే ఇప్పుడు ఉన్న పరిస్థితులు అందరు కూడా అన్ని చోట్ల అన్ని లిమిటేషన్ దాటిపోతున్నాయి. సో దేశ పరిస్థితి ఇలా కావడానికి ఈ లిమిటేషన్స్ హద్దులు దాటటమే. ఫర్ ఎగ్జాంపుల్ ముక్కుతో తాగితే అమృతమైనప్పుడు ప్రాణం తీస్తుంది. ప్రతి సాధకునికి అనుగుణమైన పద్ధతి ప్రత్యేకంగా ఉంటుంది. ఒకరికి ఉపకరించినా ఇంకొకరికి పనికిరాదు. ఎవరికి ఏ విధానం పనికి వస్తుందో గురువు గ్రహించగలడు. మనం ఇప్పుడు డీటెయిల్ పోదలుచుకోలేదు. రామకృష్ణ పరమహంస ఒక శిష్యుడికి ఒక ట్రీట్మెంట్ ఇస్తాడు, అదే నరేంద్రనాథ్కి ఒక ట్రీట్మెంట్ ఇస్తాడు. గురువుకు పక్షపాతము అభిమానము ఉన్నాయనుకోవడం తప్పు. మన జనక మహారాజ్ గురువు దగ్గర కూడా చూసాం. అందరికీ ఒకే నిబంధనావళిని బలవంతంగా విధించడు. ఎవరికి ఏది తగిందో ఆ పద్ధతిని అనుసరించి అనుగుణమైన మార్గాన ముందుకు నడిపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కథ మనందరికి తెలిసిందే. ఒక చాకలివానికి గాడిద కుక్క ఉన్నాయి. గుడ్డలు మోయటం గాడిద పని, దొంగలు వస్తే మరవటం కుక్క వంతు. ఆ పొద్దున యజమాని తను సరిగా చూసుకునే కోపంతో రాత్రిపూట దొంగ వచ్చి బట్టలు పట్టుకొని ఎత్తుకుపోతున్నప్పుడు కుక్క మెదలకుండా ఊరుకున్నది. అరే యజమానికి హెచ్చరిక చేయాలని గాడిద అరవటం ప్రారంభించింది. అరే పని లేకుండా పొద్దునలా పనిచేశాను, పని లేకుండా అరుస్తున్నందుకు గాడిద చాకలి బాగా దెబ్బలు కొట్టాడు. దొంగను బట్టి ప్రయత్నం చేయలేదు. ఎవరికి నియమించిన కర్మ వారు నిర్వహించాలి. ఇప్పుడు ఇందాక చివరిలో ఆర్గనైజేషన్ లో మగర సాధన క్యాంప్ అవుతుంది. నేను పోలేదు. అయినా దేవాదాల ట్రైనింగ్ అన్నారు. ఇప్పుడు తెలుసుకున్న పొందిన ట్రైనింగ్ చాలు, అది ఇంప్లిమెంట్ చేస్తే చాలని నేను పోలేదు. అంటే ఇది ఒక వంక అంటే వాట్ ఐ లెర్న్ ఐ కెన్ ఇంప్లిమెంట్ అండి. అది చేస్తే చాలు, కొత్తగా నేర్చుకోవాల్సిన ఏం లేదు. ఇంకొకరి పని పైన వేసుకుంటే గందరగోళం తప్పదు. సో యాక్టర్ లాగా ఉండాలి, డాక్టర్ లాగా ఉండాలి. ఎవరికి అప్పగించిన పని వాళ్ళు చేయటమే ధర్మం. అది వాట్ ఈస్ ధర్మ మీన్స్ రోల్ ఆఫ్ ధర్మ. స్వామి అద్భుతంగా రాశారు. స్టూడెంట్ ధర్మ, తండ్రి యజమాని ధర్మ, భార్య ధర్మ,
ఎవరి డ్యూటీ వాళ్ళు పెర్ఫామ్ చేయటమే ధర్మం. ధర్మము అంటే ధారయితే ధర్మ, ధరింపబడే వస్త్రం. ఇక్కడ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం. వస్త్రము ధరించే ద్రౌపదికి వస్త్రార్పణం చేయడానికి పూనుకున్నప్పుడు పరమాత్ముడు అక్షయ వస్త్రదానం ప్రదానం చేశాడు. ఈనాడు భరతమాతకు సనాతన ధర్మమే వస్త్రం. ఆమె బిడ్డలమని చెప్పుకొని అర్హత లేని కుమారులు, దారి తెలియని నాయకులు సనాతన ధర్మమైన వస్త్రాన్ని తొలగించబోనుకున్న తరుణంలో ధర్మానికి గ్లాని భగవంతుడు అవతరించి శక్తిని సాంత్వనమును ప్రసాదిస్తాడు. ఆమెను పరాభవించదలిచిన సభాస్థలంలో నలుమూల నుంచి వస్త్రాలు అక్షయంగా వర్షించడం మీరు కనుగొనగలరు. భరతమాత్మ ఆత్మ వైభవమును, అక్షయ సంపదను, గౌరవమును కాపాడవచ్చిన అవతారమూర్తి మహిమ విశేషమును మీరు దర్శించనున్నారు. ఇందాక చివరిలో చెప్తుంది, ఇటువంటి అవతారం వచ్చినప్పుడు కూడా మనం గుర్తించకపోతే మన జన్మలు వేస్టేగా. అన్నిటికీ ముఖ్య రహస్యం వైరాగ్యం. ఎన్నో నూనెలు తాకినప్పటికీ నాలుకకు జిడ్డు అంటదు, కాటుకు పెట్టినా కంటికి నలుపు అంటదు. విజయ పరాజయములు, లాభ నష్టములు, స్వస్థత అస్వస్థత అనే విరుద్ధమైన అనుభవం. ఈ ప్రపంచం అంతా కూడా ద్వంద్వాలే. సుప్రీం ద్వంద్వం ఏంటి మిమ్మల్ని చాలాసార్లు అడిగాను, ఇప్పుడు అడగను. అంటకూడదు. నేను తామరాకు మీద నీటి పట్టన్నాడు ఒక ఆయన. మనస్సు భగవంతుని చరణం అంటే ప్రపంచంలో ప్రపంచంలోనే బతకాలి. నీళ్ళలో పడవ ఉండాల, పడవలోకి నీళ్లు రాకూడదు. మనస్సు భగవంతుని చరణంలో చరణ వేడాలి. ఈశ్వర సంకల్పం నెరవేరుగాక అనుకోవాలి. నీ సంకల్పం వల్ల కలిగే లాభం చేయెత్తు దించు, చేయెత్తు దించు. ఎవరి సంకల్పం? నా సంకల్పం, నీ సంకల్పం. బాగా చెప్పాడు నేను నాగేశ్వరం. 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మీ సంకల్పం వల్ల చేకూరిన లాభం ఏమిటో ఆలోచించండి. 5 నిమిషాలు కాదు, 11 సెకండ్లే ఉండలేము అన్నాడు నిన్న. 11 సెకండ్స్ కాన్సన్ట్రేట్ చేయగలమా? ప్రయత్నం చేసి చూడండి. ఒక కోరిక ఇంకొక కోరికకు దారి తీస్తుంది. ఒక బంధం వల్ల 10 బంధాలు తగులుకుంటాయి. మీరు వివాహం చేసుకున్నారు, ఆడపిల్ల కలిగింది. అప్పుడు ఆవిడ వివాహ సమస్య, మీరు కష్టపడి చదువు పూర్తి చేస్తారు. తర్వాత మీ కూతురు కుమారుడి చదువు పూర్తి చేసుకోవడం కోసం తంటాలు పడతారు. ఆయన తన కుమారుడికి చదువు పూర్తి చేయడం కోసం పెనుగులాడుతాడు. ఈ గొలుసు కట్టు ఎడతెప్పకుండా సాగిపోతుంది. ఇంతటితో అయిపోతే పర్లేదు. మనవరాలు వాళ్ళని కూడా మనం లేనిపోయిన తగిలించుకుంటాం. అంటే నేను చూడొద్దని చెప్పట్లేదండి. ఈ కోరిక నెరవేర్తే చాలు. అట్లా చేసే వాళ్ళు ఉన్నారు. ఒక సత్సంగం రమ్మంటే రాదు, ఒక భజన రమ్మంటే రాదు, లేనిపోయి లింకులు పెట్టుకుని ఇంకేమి కోరను అనుకుంటారు. వెన్నంటి వచ్చే మరొక కోరికను తీర్చుమని వస్తారు. నాకు తెలుసు మనిషి కోరికల స్వభావమే అంత. నిన్న చెప్పారు పార్వతీ పరమేశ్వరు అన్నీ కోరుతాడు కానీ మనశ్శాంతి అడగడు, నా దగ్గరికి వస్తాడని చెప్పి. కోరిక తీరడం వల్ల కలిగే సంతోషం తాత్కాలికం. అందుకనే మన రాఘవేంద్ర చెప్పాడు, వెంటనే ఇవ్వకూడదు. వెంటనే ఇస్తే దాని విలువ తెలియదు. వెంటనే ఇస్తే విలువ తెలియదు. అసంపూర్ణము, పరిమితము, దుఃఖపూరితము, చేదు విత్తనాలు వేసి తీయటి పంట కావాలని ఆశిస్తున్నాడు. నింబవృక్షము చూతాము. నేల సారవంతం కాదని, మొక్క బాగా పెరగలేదని, అదనులో వాన కురవలేదని చింతిస్తాడు. అసలు తెగులు నాటిన విత్తుల్లో ఉంది. అంత కల్తీయే. రైతులు ఆత్మహత్య చేసుకోవడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాయి. ఎవ్రీథింగ్ పొల్యూషనే. తక్కినవి ఏం చేయగలవు? సత్యం వద ధర్మం చెర అనే వేదాలు తాడుతున్నవి. ఆ వాక్యాలను హరిశ్చంద్రుడు శిరసావహించాడు. అన్ని ఫలితాలకు సిద్ధపడి ఆచరించాడు. రాజ్యం, పదవి, గౌరవం సర్వం సత్యం కోసం పోగొట్టుకున్నాడు. భార్యను, కొడుకును బానిసలుగా అమ్మివేశాడు. చివరికి తను కూడా అమ్ముడుపోయాడు. సింహాసనం అలంకరించినాడు, శ్మశానంలో కాపరయ్యాడు. సుంకం చెల్లించకుండా తన కుమారుని శవం తన భార్య ఎంత బతిమాలుకున్నప్పటికీ దహనం చేయడానికి అనుమతించలేదు. అని సత్యమును వీడక విజయం సాధించాడు. విశ్వామిత్రుడు ట్రై చేశాడు ఎన్ని రకాలుగా, కానీ సత్య హరిశ్చంద్రుడు ఒక్కడే ఉన్నాడు ప్రపంచంలో. ధర్మరాజు ఒక్కడే ఉంటాడు. ఎన్ని అవరోధములు ఏర్పడుతున్నప్పుడు కడపడికి సత్యం జయించి తీరుతుంది. లేకపోతే వేదాలు మానవునికి అటువంటి అనుశాసనం చేయు. సత్యం వద ధర్మం చెర ఉత్తగా చెప్పలేదు వేదవాక్యం. తాను నిర్వహింపవలసిన కార్యమును
కార్యములకు అనుగుణమైన రూపమును భగవంతుడు ధరించును. అన్ని అవతారాలు ఒక రకం ఉన్నాయా? గజ దొంగలు పట్టుకుంటానికి పోలీస్ అధికారి కూడా గజ దొంగ వేషం వేస్తే వాళ్ళ మంది. నేను ఎవరో చెప్పారు, దొంగ వచ్చినప్పుడు దొంగదారిలో పోవాలి, అంతేగా రాజమార్గంలో పోతానంటే దొంగ దొరకడు. కాబట్టి భగవంతుడు మానవ రూపం అంటే అన్ని వింటుంటే ఇప్పుడు ఇందాక అందే బ్రహ్మరామ రాసుకోవాలా. ఇప్పుడు ఇన్ని రకాల కోడ్ చేస్తున్నా అంటే నేను ఈ మాటలు ఎంత జాగ్రత్తగా వింటున్నానో ఆలోచించాను. ఇప్పుడు 10 ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. తమ భార్యలు కూడా లోకువైన వాళ్ళు, భార్యలకు ఎదిరించడానికి ధైర్యం లేని వాళ్ళు అవతార పురుషుని నిర్భయంగా ఎదుర్కొని నిదర్శనాలు చూపుకుంటానికి సాహసిస్తున్నారు. మీరు దగ్గరకు వచ్చి పరిశీలించి అర్థం చేసుకుని విశ్వసించడానికి ఎటువంటి అభ్యంతరం. కమ్ ఎగ్జామిన్ ఎక్స్పీరియన్స్ బిలీవ్. నాకు బాగా వంట పట్టినాయి. కమ్ ఎగ్జామిన్ ఎక్స్పీరియన్స్ అండ్ బిలీవ్. గుడిగా నమ్మని చెప్పలేదు స్వామి. జన్మ పరంపరలో భిక్షుకుడుగా విదూషకుడుగా మాదిరి నీచ పాత్రలు ధరించడానికి విసుగుపట్టం లేదా? ఈ జన్మల్లో అయినా ఉత్తమ పాత్ర ధరించడానికి కోరుకోవాలి. ఇందాక మేడం బ్రహ్మరామ గారు అట్లీస్ట్ షుడ్ మేక్ ఏ గుడ్ రోల్. మంచి పాత్ర చేయాలి ఎప్పటికన్నా మనం. భక్తుని వర్ణిస్తూ అతడు అయస్కాంతంలో ఆకర్షింపబడే సూది వంటి వాడని శాస్త్రి అన్నాడు. సూది దగ్గరగా ఉండాలి, తుప్పు పట్టకుండా ఉండాలి. రస్ట్ అండ్ డస్ట్. అయస్కాంతం లోపం కాదు, అది మ్యాగ్నెట్ పవర్ఫుల్లే. లోపం అంతా తుప్పులో ఉంటుంది. మీరు దూరంగా ఉండి అనుగ్రహం రాలేదని గొడవ చేస్తారు. పశ్చాత్తాపం ద్వారా సూదికి పట్టిన తుప్పును దుమ్మును తొలగించే ప్రయత్నం చేయరు. ఇవి ఉంటే ఆకర్షణ కలగదు కదా. కొంతకాలం దగ్గరికి వచ్చి వెంబడి దూరంగా తొలగుతారు. ఇవన్నీ కూడా చాలా మంది చూస్తాం. డివోటీస్ శరీరాలు దగ్గరగా ఉండాలని కాదు. లివింగ్ విత్ గాడ్ అంటే పక్కన కూర్చోండి. సింహాసనం పక్కన తోడు వచ్చిందండి, ఫస్ట్ లైన్ లో వచ్చింది కాదు. లోపల దగ్గరగా ఉండాలి. మీ శరీరంలో ఎంతో దూరాన ఉన్నప్పటికీ మానసిక నియర్ ఫారినర్స్ అంటారు. ఫార్ అండ్ నియర్ అన్నారు స్వామి. వాళ్ళు దూరం కావచ్చు, బట్ చాలా దగ్గరగా ఉన్నారు. మీ శరీరం ఎంతో దూరాన ఉన్నప్పటికీ మానసికంగా నా చింతనే ఉండవచ్చు. నేను చెన్నైలో ఉన్నా, మీరంతా ఎక్కడెక్కడో ఉన్నారు. మీరంతా నాకు చాలా దగ్గరే, నేను కూడా మీకు దగ్గరే. నేను దూరమును మీటర్లతో మైళ్ళతో లెక్క వేయను. ఎప్పుడూ నేను మీతోనే ఉంటాను. ఆ భావమును మీరు పెంచుకుని నా సన్నిధిని పెనిదిగా అనుభవించవలను. దివ్య సన్నిధి కొరకు ఆర్తితో పరితపించవలను. భగవంతుని చేర్చగల మార్గం తెలుసుకోకుండా పరితాపం చెందినా లాభం లేదు. జిజ్ఞాసులు కావాలి. 4 పురుషార్థంలో మోక్షం ఉత్తమం తెలుసుకోవాలి. అర్ధార్థులుగా మొదలుపెట్టి మన సచివతగా చెప్పి మన 3వ స్టేజ్లో పెట్టింది, ఉన్నతమైన స్థితిలో పెట్టింది. అర్ధార్థులుగా మొదలుపెట్టి పరమాత్మను సాధించాలి. మీ నిజతత్వమైన ఆత్మస్వరూపాన్ని గ్రహించి జ్ఞానులు కాగలరు. జ్ఞాన మార్గం దుష్కరం కాబట్టి మధ్యలో పలువురు ఆ దారిని విట్టివేస్తారు. సర్వము కోల్పోతారు. లాటరీలో బహుమానం గెలిచిన భాగ్యశాలి కలకత్తా, మెడ్రాస్, పూనా వంటి మహానగరాల్లోనూ షిరిడి, ఉసుకేశ్ వంటి క్షేత్రాలను దర్శించడంలో వచ్చిన పైకం అంతా ఖర్చు పెట్టి తిరిగి వచ్చేటప్పుడు టికెట్ లేకుండా ప్రయాణం చేసే తలదాచుకునే నీడి లేని బికారిగా పోలీసులు పట్టుబడ్డట. వచ్చిందేమో లాటరీ, దేశాలంతా తిరిగాడు తీర్థయాత్రలు. రిటర్న్ చేయడానికి టికెట్ అయినా ఉంచుకోవాలి, డబ్బులు ఉంచుకోవాలా? స్వర్గం కూడా పుణ్యం ఉన్నంతసేపు నివసించే ప్రదేశమే. మనం చాలాసార్లు అనుకున్నాం. మత్స్య అది పుణ్యం పోయిన కొద్ది మళ్ళీ రావాల్సిందే. ఎవడైనా ఇక్కడికి రావాల్సిందే, మానవుడిగా పుట్టాల్సిందే. సాధన మార్గం ఏంటంటే మానవ జన్మ, ఈవెన్ దేవతలాల్సి. కానీ మోక్షం అక్షయమైన శాశ్వతానందం సమకూర్చగలదు. మీరు పుట్టపర్తికి వస్తారు, ఒక పటం సంపాదించి ఇంటికి తీసుకువెళ్ళి దాన్ని ప్రతి దినము లేక ప్రతి గురువారము పూజిస్తారు. గురువారం అంటే ఏంటి బాగా చెప్పాడు మన ఒక ఆయన. థర్స్డే అంటే థర్స్డే. ఇది సత్కర్మ మాత్రమే. సత్కర్మలు మిమ్మల్ని ఎంతో దూరం తీసుకుపోలేవు. సద్గుణములు, సదాచారములు, సద్భావములు, సత్యలము మీరు పెంపొందించుకోవాలి. లేకపోతే మీ జీవితాలు కూడికలతో తీసివేతలతో పరంగా మరి చివరికి సున్నా మిగులుతుంది. సాంబమూర్తి చెబుతుంటాడు, స్పిరిచువాలిటీలో ప్లస్ మైనస్. ఇక బిజినెస్ లో లాగా కుడిలో ఎడమ తీసేసి బ్యాలెన్స్ చేయడం లేదు. స్పిరిచువాలిటీలో ప్లస్ మైనస్. తత్వమసి అని మీరు ఉచ్చరించినప్పుడు భగవంతుని లక్షణాలు అలవర్చుకోవాలి. నీ పేరు శివ అంటే పార్వతీదేవి అంటే సిగ్గుపడ్డట. భగవంతుని లక్షణాలు నిరసిస్తే మిమ్మల్ని నిందించుకున్నట్లే. చాలా మంది తమ పిల్లలకు నామకరణం చేయమని, అన్నప్రాసన చేయమని కోరుతారు. ఇవి రెండు శాస్త్రాలు విధించిన ముఖ్య కర్మలు. పెట్టుకునే పోతూ
తినే ఆహారం చాలా ముఖ్యమైనవి. పెట్టుకునే పేరు, తినే ఆహారం చాలా ముఖ్యమైనవి. నామకం అన్నప్రసన్న అనమాట. బిడ్డకు పాండురంగ, శ్రీనివాస, సత్యనారాయణ, లక్ష్మీనారాయణ వంటి భగవన్నామాలు పెట్టుకోవాలని శాస్త్రాలు ఆదేశిస్తున్నాయి. ఇప్పుడు ఒక పేరు చెప్తుంటే నేను 10 సార్లు అడుగుతుంటా. ఇక్కడ నాకు అర్థమే కాదు పేరు. స్పెల్లింగ్ చెప్పమని చెబుతాం బచ్చగాడిని. కానీ మీరు వాటిని అర్థం లేని పొడి అక్షరాలుగా మారుస్తున్నారు. రాముడని పేరున్నవాడు తగినట్లుగా ప్రవర్తించగా తండ్రి మీద దావా వేసి ఎన్నో బాధలు పెడుతున్నాడు. స్వామి కంక్లూడింగ్ సత్సంగం అండి. చిన్న మెసేజ్. లక్ష్మణ్ అని పేరు పెట్టుకున్నవాడు అన్న మీద దౌర్జన్యం చేస్తున్నాడు. సీత పేరున్నవాడు భర్తతో విడాకులు దావా దాఖలు చేస్తాడు. ఇటువంటి నీచమైన నరజన్మ కంటే అడవిలో బండరాయిగా పుట్టడం లేదు. లోకం రాముని ఎందుకు ఆరాధిస్తున్నది? ఎవరిని చూసామో రాముని మనం సీతారామ కళ్యాణం ఎప్పుడు చేస్తుంటాం. ఎవరిని చూసామో రాముని? రాముడు మేనత్త కొడుకు కాదు, రావణుడు సవర్తులు కొడుకు కాదు. మీలో ఉన్న మంచితనం రాముని సద్గుణాలను ఆరాధిస్తూ రావణి దుర్గుణాలను ద్వేషిస్తున్నది. గొంతు చించుకుని రామనామం జపించినందువల్ల లాభం చేయలేదు. అట్లా బిగ్గరగా అనవలసిన పని లేదు. నాభి దగ్గర నుంచి ప్రేమపూరితంగా పూజ్యభావంతో రామనామం వెలువడాలి. నీ హృదయంలో ప్రేమ నిర్ఘరం ఉబుకకపోతే పూజా స్తోత్రం మొదలైన సామాజికతో తవ్వి వెలికి తీయాల. నెక్స్ట్ ధన్వంతరి. రేపటి నుంచి మిమ్మల్ని ఒక్కొక్కరిని కలుసుకుంటాను. ముందు ముసలి వారిని, రోగులని, తర్వాత తక్కిన వారిని చూస్తాను. ప్రతివారు ఏదో ఒక సమస్యతో వచ్చారు. అనారోగ్యం కొందరికి, మానసిక అశాంతి కొందరికి. ఇవన్నీ మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి ఎర్రలు. భగవంతుని అనుగ్రహం పొంది దైవం పట్ల విశ్వాసం పెంచుకోవడానికి ఇవి నిమిత్తములు. చెప్పాడుగా విజిటింగ్ కార్డ్స్ అని చెప్పి. రేపు భక్తవత్సలమ్మ సత్యం సుందరం. సమస్యలు, బాధలు మీకు వినయము, భక్తి నేర్పును కనుక వాటిని స్వాగతం పలకండి. టెస్ట్ మేనర్. పరీక్షించమని కోరాలి. ఓ భగవంతుడు నేను తట్టుకోలేను, పారిపోతాను అంటే మనం ఇంకా నేను భరించలేను, 3 జన్మలు కావాలా, మళ్ళీ ఈ బాధను భరించిన 3 జన్మలకి పంచు అంట సిద్ధి సాయి అవుతారంట. సమస్యలు, బాధలు మీకు వినయము, భక్తిని నేర్పును కనుక వాటిని స్వాగతం పలకండి. వచ్చిన వారందరూ నాతో ఏర్పడిన అనుబంధమును నిలుపుకోలేరు, మధ్యలో దారిపోతారు. ప్రపంచం నలుమూల నుంచి భక్తులు వచ్చి చిత్రావతి నదీ తీరమంతా నిండిపోయే దినాలు రాగలవు. ఆ జన సందోహంను ఆకాశమే ఆచ్ఛాదనం కాగల కాలం వస్తుంది. కొందరు స్వర్ణయుగం వస్తుందని, అందరూ సుఖశాంతులతో అలరారగలరని, అన్ని బాగుపడగలని విశ్వసించలేకుండా ఉన్నారు. ఈ ధర్మస్వరూపం అవతరించడం నిరర్థకం కాదని నేను మీకు అభయమిస్తున్నాను. అప్పుడు మానవ జాతి ఎదుర్కొంటున్న సంకట పరిస్థితులని తక్కబడగలరు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.